ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మహత్య పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసులైన శ్రీ గునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాతర్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, మరి లలిత మేడం గారికి, మణి మేడం గారికి, మన జూమ్ లో ఉన్న పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా, అలాగే యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి మనం ఈ రోజున జీవకణ జ్ఞాపక నిధి అనే టాపిక్ ని ఎంచుకోవడం జరిగింది మాస్టర్స్. ఎందువల్లంటే మన దైనందిన జీవితంలో మనకి చిన్న వయసు అప్పటి నుంచి కావచ్చు, మధ్యలో నుంచి వచ్చిన సమయం నుంచి కావచ్చు, మన ధ్యానంలో రాకముందు ఎట్లా ఉన్నాము, వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాము, ఈ యొక్క లైఫ్ అంతా కూడా మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ మనం ముందుకు వస్తూ ఉంటాం. వీటి నేపథ్యంలో చాలా చాలా విషయాల్ని మనం మర్చిపోతుంటాం. కొన్ని గుర్తున్నా కూడా ఎప్పుడో జరిగిందిలే అని మనం వదిలేస్తూ ఉంటాం. మధ్యలో జరిగిన తర్వాత కూడా వీటిని మర్చిపోలేకపోతున్నాను, ఎలా చేయాలి, ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేధిస్తున్నాయి, ఈ అవమానం నన్ను బాధిస్తోంది అనే విషయాల గురించి మనం ఆలోచించి మరలా ధ్యానంలోకి వచ్చే స్థితి మనం వస్తాం ఏదో ఒక సమయంలో. కానీ ఆ ధ్యానంలోకి వచ్చే సమయంలో మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం మన యొక్క జ్ఞాపక నిధిలో మనం డిలీట్ చేయగలుగుతున్నామా లేదా, మరి ఎంతవరకు మనం డిలీట్ చేయగలుగుతున్నాం, వాటన్నింటి నుంచి గురించి కూడా ఎంతవరకు బయటపడగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం మాస్టర్స్. ఇది ఒక సైంటిఫిక్ రీజన్ ప్లస్ ఆధ్యాత్మికం అనమాట. మన ఆధ్యాత్మికానికి సైన్స్ కి ఎంతో దగ్గర రిలేషన్ ఉందండి. ఎందువల్లంటే మనం ధ్యానం చేసేటప్పుడు చెప్పుకుంటాం, మీకు మనందరూ ఐడియా ఉంటుంది, మనం చేసే యొక్క ధ్యానం యొక్క శక్తి మన యొక్క శరీరంలో అణువణువున కణకణమున నిండుకుంటుంది. మనలో ఉన్న ఆ యొక్క కర్మలన్నింటినీ కూడా మనం తొలగించుకుంటున్నాం అని యొక్క భావంతో మనందరం ధ్యానం చేస్తాం. కానీ ఆ తొలగింది అన్న భావన మనకి ఎట్లా అర్థమవుతుంది? మరి ఆ యొక్క జ్ఞాపకాల ద్వారా మనసులో నిక్షిప్తమైన ఆ యొక్క జ్ఞాపకాల తాలూకు ఆ నిధి ఉందా లేదా, మనం ధ్యానం చేస్తున్నా కూడా మనం పూర్తిగా పోగొట్టుకున్నాం లేదా మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ చెక్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఏ ఒక్క ధ్యానంలో ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా బాగా ఉంటుంది. ఇంకా ధ్యానంలో వచ్చిన తర్వాత మనకి ఇంకా మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమని నిరంతరం సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా అవసరం అండి. ఈ సెల్ఫ్ చెకింగ్ అవసరమైనప్పుడు ఏమవుతుందంటే, నిరంతరం మన ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఈ రోజుకి స్టిల్ మనం ధ్యానం చేస్తున్నా కూడా ఎంతో మందితో మాట్లాడుతుంటాం, ఏవో ఒక పనులు చేస్తూ ఉంటాం. మనకి తెలియకుండానే మన కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఈ విషయాన్ని సరికాని మాటలు మాట్లాడకూడదు, సరికాని ఆలోచనలు చేయకూడదు అని తెలుస్తున్నా కూడా ఎరుకలో లేకుండా కొన్ని కొన్ని జారిపోతుంటాం, కొన్ని కొన్ని మాట్లాడేస్తుంటాం, కొన్ని ఆలోచిస్తూనే ఉంటాం. కానీ మరలా రాత్రి అయ్యేసరికి ఇంతవరకు ఈ ఈ రోజు మన స్టేటస్ ఏంటి, మన యొక్క మానసిక స్థితి ఏంటి, ఇంకా మనం కొత్త కొత్త ఏమైనా ప్రోగు వేసుకుంటున్నామా, మన అంతరంగంలో ఉన్నవి ఏమన్నా మనం తొలగించుకుంటున్నామా అనే విషయాన్ని సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే మన యొక్క జ్ఞాపకాల నిధిలో ఈ యొక్క జీవకణాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ యొక్క ఆ జ్ఞాపకాల తాలూకు ఆ ముద్రలు మనలో ఉన్నాయా లేదా అని మనం తొలగించుకోవాలంటే ఆ సెల్ఫ్ చెకింగ్ ద్వారా మాత్రమే మనం తొలగించుకోగలము. సైంటిఫికల్ గా మాస్టర్స్ ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. ఎందుకంటే ఈ యొక్క సెల్ఫ్ చెకింగ్ ద్వారా మనకి మరి మన భద్రి సార్ చెప్పినట్లుగా భావనా క్షేత్రం, వాక్షేత్రం, చేష్టా క్షేత్రం, ఇవన్నింటి ద్వారా కూడా ఈ వీటి గురించి మనం తీసుకునే జ్ఞానం అంతా కూడా సెల్ఫ్ చెకింగ్ లో ఒక పాయింట్లే అన్నమాట. ఎందుకు మనం వాక్షేత్రం శుద్ధంగా ఉండాలి, మరి మనం ఆలోచించే ఆలోచనలు, భావనలు ఎంతో శుద్ధంగా ఉండాలి, మరి మనం చేసే చేష్టలు, ప్రవర్తనలు మన పట్ల కావచ్చు, మన కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, ఎట్లయినా సరే ఎక్కడైనా సరే మన ప్రవర్తన తీరు ఎలా ఉంటుంది, వీటన్నింటి తాలూకు ముద్రలు మన అంతరంగంలో నిక్షిప్తమై ఉంటాయండి. మన అంతరంగంలో నిక్షిప్తమై అది శరీర కణజాలాల్లోకి నిక్షిప్తమైపోతాయి అన్నమాట. కానీ మనం ఇంత దూరం ఆలోచించం, మాట్లాడేస్తుంటాం, ఆలోచిస్తుంటాం, అవునా కదా? సో ఈ ప్రతి విషయాన్ని మనం ఇట్లా ఇంకా కూలంకషంగా లోతులుగా వెళ్తూ ఉంటే మరి మనంతా నిరంతరం ఎరుకులో ఉండాలి. బాబోయ్, ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, ఈ విధంగా ఆలోచిస్తే ఏమవుతుందో, మరి గబుకున ఒక ఇద్దరు ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ గురించి
మరి మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం, మరి కామెంట్ చేస్తున్నామా, వారిలో ఉన్న క్వాలిటీని గురించి చెప్పుకొని మనం ఇంకొంచెం డెవలప్ అయ్యేటట్లుగా ఆ స్థితికి వస్తున్నామా. ఎప్పుడైతే ఒక మూడో వ్యక్తి గురించి మనం చర్చించుకుంటున్నామో వాళ్ళ తాలూకా కర్మల్ని కూడా మనం చుట్టుకోవడం అవుతుంది. ఖచ్చితంగా మాస్టర్స్ ఇవన్నీ కూడా, ఇవన్నింటినీ కూడా మన యొక్క జ్ఞాపకాల నిధిలో మన యొక్క శరీరంలో అణువణువున కణకణంలో కూడా నిక్షిప్తమై ఉంటుందంట. మరి నిక్షిప్తమై ఉన్న కర్మల్ని మనం మనం పోగొట్టుకోవాలి అంటే మరి ఎంత ప్రయత్నం చేయాలో చూడండి. అవునా అండి? ఎందుకంటే మనం ధ్యానం చేస్తాం. ఉదయాన్నే మరి 5 నుంచి 6 దాకా ధ్యానం చేస్తున్నాము. మరి మధ్యలో కూడా స్వాధ్యాయం చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క మాట, ఒక్కొక్క విషయం గురించి మనం చెప్తూ తెలుసుకుంటూ ఉన్నాము. మరి మరలా సెల్ఫ్ చెకింగ్ కూడా చేసుకుంటూ ఉన్నాం. మరి చేసుకున్న విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని మరి ఆచరించుకోవాలా వద్దా? మరి ఎంతమంది ఆచరించుకుంటున్నాము? మరి ఆచరించుకునే సమయాల్లో మనకి ఎన్నో పరీక్షలు అడ్డొస్తాయన్నమాట. మనల్ని మంచిగా చెడు వైపు తీసుకెళ్ళడానికి మనకి ఏ ఏ ఏ శక్తులు అడ్డు రావు. కానీ మంచి శక్తులుగా మనం మంచి వైపుగా మారడం కోసం అని చెప్పి మనల్ని వెనక్కి జారేటట్లు చేయడానికి మాయ అడ్డుపడి ఏదో ఒక రూపంలో మనం కిందకి జారే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని, స్వాధ్యాయంలో తెచ్చే విషయాల్ని మరి నిరంతరం ఏదో ఒక విషయాన్ని ఎరుకలో పెట్టుకుంటూనే ఉండాల్సిందేనండి. ఈ రోజు పెట్టుకుంటే సరిపోతుందా? 2 రోజులు సరిపోతుందా? వారం సరిపోతుందా? మరి ఒక నెల రోజులు సరిపోతుందా అంటే సరిపోదు. ప్రతిరోజు మనం మరణానంతరం ఉన్నంత వరకు కూడా మన యొక్క సెల్ఫ్ చెకింగ్ అనేది చేసుకుంటూనే ఉండాలి. అయితే ఎట్లా అనేది మనం సైంటిఫికల్‌గా ఏంటో చూద్దామండి. మరి మన జీవితాల్లో ఒక్కోసారి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, అవి నిర్దిష్టమైన సమస్యలుగా ఏర్పడ్డప్పుడు వాటి తాలూకు భయం లేదా ఆందోళన మనం వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి కలల రూపంలో వెంటబడుతూ ఉంటాయి. నన్నెవరో చేస్తున్నట్లు, నాకేదో అయిపోతున్నట్లుగా, మనల్ని ఎవరో ఒకళ్ళొచ్చి మన భయానకమైన ప్రదేశాల్లో కూరేస్తున్నట్లుగా, ఇలాంటి కలల రూపంలో మనం ఉలిక్కిపడే సందర్భాలు మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ అనుభవాలు ఉంటాయండి ఆల్మోస్ట్. కానీ అవన్నీ కూడా మన కణాలలో ఇరుక్కుపోతాయంట కర్మల రూపంలో. అయితే మరి కాలక్రమంలో మనం ఆ సంఘటనలను లేదా సమస్యలు మర్చిపోయినా గూడా మనమేమనుకుంటాం, కాలం గడిచిపోయింది. ఓకే. ఆ సంఘటనలన్నీ మర్చిపోయి మనం ఆ తాలూకు యొక్క వ్యక్తులను కూడా మనం దూరం చేసుకుంటూ వస్తున్నాము. ఆ వ్యక్తులు మనకు కలవట్లేదు గదా! కాబట్టి ఆ తాలూకు సంఘటనలని, ఒక మాటల్ని మనం మర్చిపోయామనుకుంటాం. కానీ మర్చిపోయినా కూడా ఈ యొక్క సెల్యులర్‌లో అవన్నీ గూడా ఇరుక్కుపోతాయని చెప్తున్నారనమాట. సెల్యులర్ మెమరీ అంటారు దాన్ని. అయితే అది ఒక చిన్నప్పటి నుంచి పంటి నొప్పి నుంచి కావచ్చు, ఇంట్లో టీనేజ్ పిల్లలు, బిజినెస్‌లో నష్టాలు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కావచ్చు. మరి ఏ విషయంలో అయినా సరే మనం బాధ లేక ఆందోళన అన్నింటిని కూడా ఈ యొక్క సెల్యులర్ మెమరీలో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటామంట. మరి చూడు ఒక్కొక్కళ్ళు చాలా వరకు చిన్నప్పటి నుంచి అంటే మనకు ఊహ తెలిసి ఆ యొక్క సంఘటన మనకు బాధ కలిగించిందనో, సంతోషం కలిగించిందనో అని ఒక సంఘటన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. అంటే సుమారు ఒక 10 ఏళ్ల వయసు నుంచి మనకు గుర్తుండిపోతాయి. అంతకంటే జరిగిన విషయాలు గుర్తుండవు. కానీ 10 ఏళ్ల వయసు నుంచి ఉన్న విషయాలు సుమారుగా గుర్తుంటాయి. ఎంత వయసొచ్చినా గూడా. ఏ ఆ గుర్తుండే విషయాలు ఇప్పటికీ మనకు ఉన్నాయి అంటే, ఆ యొక్క సెల్యులర్ మెమరీలో అవి స్టోర్ అయ్యబట్టే మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. మనం చెప్పుకుంటాం ఒక్కసారి. నాకొక్కటి చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలు గుర్తున్నాయి గానీ, కొన్ని కొన్ని ఈ మధ్య జరిగినయి మనం మర్చిపోతూ ఉంటాము. అదేంటో గమ్మత్తుగా అని అనుకుంటాం. అంతేనండి. ఆ సెల్యులర్ మెమరీలో ఆ యొక్క మెమరీ అప్పుడు షాక్‌కి గురవ్వటం కావచ్చు, అతిగా ఆనందపడే విషయం కావచ్చు, మన యొక్క సెల్యులర్ మెమరీలో స్టోర్ అయిపోతాయంట. మరి ఇప్పుడిప్పుడే జరిగిన విషయాలు కొన్ని మర్చిపోతామని ఎందుకంటారు? అంటే దాని గురించి అంతే మైండ్‌లో పెట్టుకోరు. అంటే మైండ్‌కే ఇరుక్కుపోకుండా ఉండేవి, మన ఆశ్చర్యానికన్నా గురవ్వాలి. భయానికన్నా గురవ్వాలి. అది సంతోషానికి గురవ్వాలి. అటువంటి విషయాలు మన సెల్యులర్ మెమరీలో స్టోర్ అయిపోతాయి. అందువల్లనే కొన్ని కొన్ని పాత విషయాలైనా సరే, చిన్న వయసప్పటి నుంచి విషయాలైనా సరే మనకు గుర్తుంటాయి. కొన్ని కొన్ని ఈ మధ్య జరిగిన విషయాలైనా సరే మనం మర్చిపోతూ ఉంటాము అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. అయితే మనకి నిజ జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలు రోజు రోజు కూడా వాటికి చెందినయి. ఏముందిలే ఈ చిరాకు వల్ల వచ్చిందిలే. ఏముంది చిన్న చిరాకేలే ఇదేముందిలే మనం కొన్ని కొన్ని మర్చిపోతాం. తీసేసుకున్న ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరికైనా సరే అవే పట్టుకొని వెళ్ళాలంటే ఎవరికైనా చిరాకే. మనం ముందు ముందు లైఫ్‌ని లీడ్ చేయాలి. మరి ఎన్నెన్నో ఎంతో ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఈ ఎదిగే ప్రయత్నంలో మనకి ఇవన్నీ అడ్డంకులే అండి. ఈ అడ్డంకులు చిన్న చిన్న చిరాకులైనా సరే ఒక్కోసారి పెద్దయ్యి కూర్చుంటాయన్నమాట.
సో, మనం ఈ నిరంతరం మనకు తెలిసిన తర్వాత, తెలియని సందర్భాల్లో మనం ఎవరం కూడా సెల్ఫ్ చెకింగ్ చేసుకోము. కానీ మనకి ఇయన్నీ తెలిసిన తర్వాత, మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత, మనం ధ్యానంలోకి రాకముందు, అంతకుముందు సామాజిక స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని విషయాలు మనం మూటగట్టుకొని ఉంటాం చెప్పండి? అయినా మళ్ళీ ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా ఇంత విషయాన్ని కూలంకషంగా ఆలోచించకుండా ధ్యానం చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం గానీ చాలామంది. ఇంత ఇరుకుగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో మనం ఇరుకుగా ఉండాలి. మన మాట గాని, మన ఆలోచన కానీ అనే విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్తున్నారండి. అంటే ఎంత మన జీవన విధానానికి ఎంత అవసరమో చూడండి దాన్ని బట్టి. మన యొక్క సెల్యులర్ మెమరీలో అవన్నీ స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు పిల్లలు చదువుతారు. ఎగ్జామ్స్ అని భయపడుతూ చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ ఉండగానే బుక్ ముందు పెట్టేసుకొని చదివేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క కంగారు వల్ల అవి మర్చిపోతారు. ఎప్పుడైతే ఎగ్జామ్‌కి కాకుండా ముందు నుంచే ప్రయత్నం చేసుకుంటూ, చక్కగా అర్థం చేసుకొని చదువుకుంటూ, వాళ్ళకి అర్థం అవ్వినా అవ్వకపోయినా ముందసలు ప్రయత్నం ముందు నుంచే ఉండాలనమాట. లేదంటే ఆ యొక్క ఎగ్జామ్ టైమ్‌కొచ్చేసరికి ఆ యొక్క టెన్షన్‌లో అంతకుముందు చదివినయి మర్చిపోతారు. మరి అప్పటికప్పుడు బుక్ తీసి చదివినయి మర్చిపోతారు. ఏం ఉపయోగం లేదనమాట. అంటే మన యొక్క మనస్సు ఆ యొక్క భయానికి గురవ్వడం వల్ల మన యొక్క సెల్యులర్ మెమరీలో ఏమి సరికాని ఉంటాయో అవే ఉంటాయి తప్ప సరైనవి ఉండవు. మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టే మన యొక్క జ్ఞాపకాల నిధిలో మనం స్టోర్ చేసుకునే విషయాలు ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారనమాట. అయితే మరి ఒక్కోసారి మనం ప్రస్తుత జన్మకు సంబంధించినవి కాకుండా గత జన్మయి కూడా గుర్తుంటాయంట కొంతమందికి. మన కలలో ఏంటి ఈ జన్మలో ఉన్నట్టుగా లేరే! చాలా మంది చిన్న చిన్న వయసు పిల్లలు కూడా గత జన్మలో గుర్తు రావడము. నేను ఆ జన్మలో ఉన్నప్పుడు అక్కడెక్కడో ఆ ఊర్లో ఉన్నాను. వాళ్ళు నా తల్లిదండ్రులు, నా భార్య, పిల్లలు అని చెప్పి కొంతమంది మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మన ధ్యానంలో ఉన్న వారికి గత జన్మలేంటి, మరి ప్రస్తుత జన్మలో ఉన్న సంఘటనలేంటి అని బేరీజు వేసుకుంటూ మనం ధ్యానంలో గత జన్మలలో నేనేంటి? నా యొక్క లక్ష్యాలేంటి? మరి ఈ జన్మలో ఇట్లా నేను జన్మ తీసుకున్నా గదా! అని ఆ విషయాలు కూడా గుర్తుంటాయంట. కానీ ఈ యొక్క సెల్యులర్ మెమరీలో అవి కూడా నిక్షిప్తమై ఉండేసరికి మన ప్రస్తుతం ఉన్న జీవనంలో కొన్ని కొన్ని అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మంచి లక్ష్యం వైపు తీసుకెళ్తే పర్వాలేదు. కానీ అది గుర్తొస్తూ, ఇది రన్ చేస్తూ, ఈ ఒక విషయాలు మనల్ని ఎంతో ఆందోళనకు గురి చేయటం వల్ల, మనం ఏది కూడా ఎటు కాకుండా సరిపోకుండా పోతాము. అందువల్ల ఏదైనా ఒక విషయాన్ని క్లారిటీగా తీసుకోండి. క్లారిటీగా ఉండండి. ఆ యొక్క దాని తాలూకు ఛాయల్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాము అనే విషయం చెప్తున్నారండి. మరి ఒక్కసారి పరిసరాలు మార్చేస్తే మనకు ఆ యొక్క ఆందోళన మారిపోతుందో చూడండి. చాలామంది ఏం జేస్తారు, ఇప్పుడు చాలా లోతుగా ఫీల్ అయ్యి డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఆ డిప్రెషన్‌లోకెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారు, ప్లేసులు మారుస్తారు. అంటే చుట్టాల ఇళ్ళకి వెళ్ళటమో, ఏదైనా ఊళ్ళు వెళ్ళటమో అలా కొంతమంది చేస్తారు. అంటే ప్లేస్ మారిస్తే ఆ యొక్క వాతావరణం, ఆ యొక్క మనుషులు మారితే ఏమన్నా మైండ్ ఏమైనా చేంజ్ అవుతుందేమోనని అలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారండి. చేసినా అంటారు చూసారు, దీని ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే, రామేశ్వరం పైన శనేశ్వర వదలన్నట్టు ఆ ఊర్లు వెళ్ళినా గూడా మీ యొక్క మానసిక స్థాయిలో అటు ఆలోచిస్తూ ఉంటే తప్ప, ఆ ప్లేస్ మీదకి మనసేం వెళ్ళదు. అది తాత్కాలికమైన ప్రయత్నమే అది. 90% ఆ యొక్క మనసు మారాలే తప్ప, ఆ ప్రదేశాలు కానీ, ఆ వ్యక్తులను కానీ వల్ల ఏం మారవు. ఎందుకంటే ఎందుకు మారవంటే, నేను ఆ పరిస్థితుల్లో ఉండబట్టే గదా! ఆ ప్లేస్‌ని వదిలిపెట్టి ఈ ప్లేస్‌కి రావాల్సొచ్చింది. ఆ మనుషుల్ని వదిలిపెట్టేసి ఈ మనుషుల దగ్గరికి రావాల్సొచ్చింది. అది జరగబట్టే గదా! అని ఇంకా ఎక్కువ దాని గురించే ఆలోచిస్తారంట. కానీ మనం చేయవలసిందేంటంటే, ప్రస్తుతం మన మైండ్‌లో ఉన్న విషయాల్ని మనం తీసేసుకోగలిగే ప్రయత్నం చేయాలే తప్ప, ప్రదేశాలనేది మనుషుల్ని మార్చడం అనేది తాత్కాలికమైన ప్రయత్నమే. నీకు మారవలసింది మైండ్ సెట్ మాత్రమే అని చెప్పి చెప్తున్నారండి. మరి చూడండి వీళ్ళు చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పరిసరాల వల్ల మనుషులు మారడం వల్ల ఏ పరిష్కారం ఉండదు. చాలా వరకు అన్నమాట. చాలా వరకు. సో, ఎక్కువగా మన మనసునే మౌల్డ్ చేసుకునే ప్రయత్నం మనం జరగాలే తప్ప, దానివల్ల కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఒక విషయంపై గత 50 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ మెడికల్ ఎ సెల్ ఫోర్గెట్స్ అన్న ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించిందంట. మరి దాని పత్రం ప్రకారం ఏమున్నారు మన యొక్క శాస్త్రవేత్తలు, మన జీవితాల్లో సంభవించిన సంఘటనల నుంచి, ఉత్పన్నమనే భయాల నుంచి, ఆందోళన నుంచి జ్ఞాపకాలు మెదడు కణాలలోనే నిక్షిప్తమై ఉంటాయి.
అవి ఏం చేస్తాయంటే మన యొక్క నాడీ మండలం అంతా కూడా, మన శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఎన్నో కర్మల్ని పోగు వేసుకుంటూ ఉంటాయి. మనం చూడండి, మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన విశ్వమయ ప్రాణశక్తి సహస్రారం ద్వారా మనం స్వీకరించిన తర్వాత మన శరీరంలో ఉన్న 2,72,000 నాడులు కూడా యాక్టివేషన్ అయ్యి మన శరీరంలో ఉన్న కర్మలన్నింటినీ తొలగించుకొని మనం తద్వారా మనం హ్యాపీగా ఉండే జీవితం మనం గడవగలము. మరి ఆజ్ఞా చక్రం ద్వారా మనం విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్న తర్వాత దివ్య తేజస్సుని ఉత్పన్నం అవుతుంది అని చెప్పి చెప్పుకుంటాం. తద్వారానే మన కర్మలు తొలగుతూ ఉంటాయి. అది డైలీ ధ్యానం చేస్తూ డైలీ ఆ కర్మలు మరి పోగొట్టుకునే ప్రయత్నం చేస్తేనే, అది కూడా ఎప్పుడో ఒకసారి కాదు, ఏదో కొంచెం సేపు కాదు. మన డైలీ దైనందిన జీవితంలో ధ్యానం అనేది పొద్దున పూట ఒక గంటైనా, సాయంత్రం పూట ఒక గంటైనా కాదు మాస్టర్స్. మనకి వ్యవహారికాలన్నీ తీరిన తర్వాత మనం ధ్యానంలో కూర్చోవచ్చు. అరగంటైనా సరే కూర్చోవచ్చు, పావు గంట అయినా సరే. మనం ప్రతిసారి అంటారు, మీ వ్యవహారం అంతా చక్కదిద్దుకోండి. ఏమాత్రం ఏ పని లేకపోతే వెంటనే కళ్ళు మూసేయండి. కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచంలో చూసారా, మీ అంతరంగాన్ని మీరు బురద జల్లుకున్నట్లే. మనల్ని మనం మేల్కోవాలి అంటే మన మొహం మీద మనమే నీళ్లు చల్లుకొని మనల్ని మనమే తట్టి లేపాలి తప్ప ఎవరూ తట్టి లేపరు. మన యొక్క సెల్లో ఉన్న కణాలు మనమే దూరం చేసుకోలేదు తప్ప పక్కవారు వచ్చి మన సెల్లో యొక్క కణాలని వారెవరూ దూరం చేయరు. సైంటిఫికల్ గా ఇది ప్రూవ్ అయింది. ఆధ్యాత్మికంగా కూడా మన ధ్యాన సాధన ద్వారా, మన ఎంతో మంది మాస్టర్ ద్వారా మనకి ఇటువంటి విషయాలు మనం ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నామండి. కాబట్టి తెలుసుకున్న విషయాలు తెలుసుకున్నట్లే కాకుండా నిరంతరం ప్రయత్నం చేయండి. నిరంతర సాధనలు అంటే ధ్యానం చేస్తున్నాము, మరి స్వాధ్యాయం వింటున్నాము, మరి సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. మరి అవన్నీ కూడా సజ్జన సాంగత్యాలే కదా మాస్టర్స్. మనం రోజు చెప్పుకునే క్లాసులన్నీ కూడా సజ్జన సాంగత్యాలే. ఎందుకంటే ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర మనకు తెలిసిన విషయాలు ఏవో చాలానే ఉంటాయి. కానీ ఒక్కటి ఉన్నా కూడా మనకు అది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఒక్క మాస్టర్ దగ్గర సరే ఒక కొత్త పాయింట్ అయినా మనకు ఉపయోగపడేది ఉంటుంది అనే విషయం మనం గమనించుకోవాలి. ఆ పాయింట్ ఏంటి, మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం తీసుకోవాలన్నమాట. ఓకేనండి. మరి ఆ జీవకణాలన్నింటినీ కూడా శరీరం అంతటా ఒక శక్తివంతమైన నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటుందంట. అదే ఆ నెట్వర్కే మన నాడీ మండలంలో కర్మల్ని ఏర్పరచుకోవటం. అయితే మరి ఈ నెట్వర్క్ ద్వారా మీ మనిషి యొక్క మెదడుని సహజ సిద్ధమైన చైతన్యపూరితమైన విషయాలని నాశనం చేస్తాయంట. ఉత్తేజితపరచకుండా మనమే మన యొక్క సెల్యులర్ ని మన యొక్క మనోభావాల ద్వారా మనం శక్తివంతంగా ఉండేవాడిని నిర్వీర్యం చేసుకుంటున్నారు. మనమే నిర్వీర్యం చేసుకుంటున్నాము అని అంటున్నారు. మరి క్యాన్సరు, వ్యసనాలు, డిప్రెషన్, మానసికమైన రోగాలు, మరి అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. పుట్టుకతోనే వస్తున్నాయి. ఇప్పుడు నాకు పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లం మాస్టర్స్. మరియు నాకు పుట్టుకతోనే థైరాయిడ్ వచ్చిందంటే నేను గత జన్మలో చేసిన కర్మలేంటో మరి ఏమున్నాయో దాని తాలూకు నాకు పుట్టుకతోనే అది నేను తీసుకొచ్చుకున్నాను అంటే, నేను అది ఎన్నో కర్మలు తీసుకొచ్చుకున్న పుట్టుకతోనే. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా వాటిని పోగొట్టుకోవడం జరిగింది. అదే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో మానసికమైన ఆందోళనలు, డిప్రెషన్స్, దాని తాలూకు ముద్రలు, అవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను పోగొట్టుకున్నాను అనే విషయం నాకు అర్థమవుతుందండి. ఎలా అర్థమవుతుంది అంటే, మనసులో అలజడి కానీ, భయాలు కానీ, మరలా ఆ యొక్క తాలూకు వ్యక్తులు కనపడ్డప్పుడు నా యొక్క మనోభావాలు కానీ, అంటే అవన్నీ గుర్తు వచ్చినా కూడా ఓకే. ఇవన్నీ కూడా మనం జన్మ తీసుకొచ్చుకున్నప్పుడు మనం తెచ్చుకున్న కర్మలే. మనం అనుభవిస్తాం కోసం తీసుకొచ్చుకున్న కర్మలే తప్ప వారెవరు కూడా మన కోసం మనల్ని కావాలని చేసింది కాదు. వారి వల్ల మనకొచ్చిన నష్టాలు కావచ్చు, మరి అవమానాలు కావచ్చు, ఏవైనా సరే మనం తీసుకొచ్చుకున్న ఎంపికలే. ఈ జన్మలో మనం జన్మ తీసుకొని ఈ యొక్క కర్మలు అనుభవించి మళ్ళీ మనం ఆత్మలోకాలకు వెళ్ళడానికి కోసమని ఇవన్నీ మనం తెచ్చుకున్న ఎంపికలే అనే విషయాన్ని నేను ఆకలింపు చేసుకున్నాను కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను డిలీట్ చేసుకోవడం అనేది జరిగింది మాస్టర్స్. తద్వారా నా కర్మలు తొలగబట్టే నాకు ఆ యొక్క జ్ఞానం అబ్బింది. అదే ఆ కర్మలు తొలగకపోతే నాకు ఇప్పటికిక్కడ వాళ్ళ యొక్క విషయం మనుషులు కనబడితే ఆ ద్వేషం కానీ, ఆ భయం కానీ, ఆందోళన తొలగేవి కాదు. మనకు అర్థమయ్యేది అక్కడేనండి. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా, హ్యాపీగా మరలా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఓకే వస్తుంది. మనం ఎట్లా టాకిల్ చేయాలి? ఆ వచ్చిన విషయం మనం ఎలా స్వీకరించగలగాలి అనే విషయం ఎప్పుడైతే మనం ఆలోచించుకున్నామో, తద్వారా మనం వెంటనే వాటి నుంచి రిలీజ్ అయ్యి, ఏ ఆందోళన కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా ఉందన్న విషయాన్ని ఎవరికి వారు స్వయంకృతంగా స్వయం తనిఖీ చేసుకోవాలి తప్ప, పక్కవారొచ్చి ఎవరు చెప్పరు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. మరి వారి అధ్యయనం ప్రకారము పేషెంట్ యొక్క జీవకణాల్లో దాగి ఉన్న
సెల్యులర్ మెమొరీ అన్న విషయాన్ని విశ్లేషించకుండా జబ్బులకు మందులు వేస్తూ ఉంటారు. చూడండి, మనం హాస్పిటల్‌కి వెళ్తాం. ఒకవేళ మన ధ్యానంలో అయితే మనం ప్రయత్నిస్తాం. ఈ యొక్క మానసిక విషయాన్ని మనం తొలగించుకోవాలి ధ్యానంలో. ఏదైనా సమస్య వస్తే ధ్యానం తొలగించుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం. సో, ప్రయత్నం చేస్తున్నా గూడా ఒక్కసారి హాస్పిటల్‌కి వెళ్తూనే ఉండాల్సొచ్చిద్ది. తప్పు లేదండి. ఎవరు గూడా అట్లా తప్పుగా అనుకోవద్దు. అప్పుడు మన డాక్టర్ గారు మనల్ని ఏమడుగుతారు? ప్రశ్నిస్తారు. "అమ్మ, నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఏమన్నా నీకు సమస్యలున్నాయా? పిల్లల వల్లో, కుటుంబాలు ఏమన్నా కావచ్చు. విపరీతంగా ఒక విషయం గురించి నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా?" అని అడుగుతారు డాక్టర్ గారు. మనకి ఈ విషయం గూడా ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి ఉంటుందండి. ఎందుకు అడుగుతారు? ఒక కాళ్ళు నొప్పో, తలనొప్పో, ఇంకేదైనా జబ్బో వచ్చినప్పుడు, క్యాన్సరో ఇంకేదో వచ్చినప్పుడు, మరి దాని తాలూకు వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? శరీరం వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, మన యొక్క శారీరకంగా మనం అనుభవించే ఆ యొక్క మనోవేదనలే మన శరీరం మీద ప్రభావితం చూపిస్తాయి కాబట్టి, వాటి వల్ల మనం ఎన్నో జబ్బులకి కారణం అవుతూ ఉన్నామనమాట. అందువల్లే ప్రతి ఒక్క డాక్టరు ఎటువంటి కమర్షియల్ కాదు అని పాయింట్ కాకపోయినా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మన యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది? మనం తీసుకునే ఆహార మరి పోషకాలు ఎటువంటిగా ఉంటున్నాయి? అవన్నీ అడిగిన తర్వాతే మనకు మెడిసిన్ ఇస్తారు. ఇంగ్లీష్ డాక్టర్స్ అయినా గూడా. ఇంకా హోమియో డాక్టర్స్ కావచ్చు, రకరకాల వైద్య విధానాలు చాలా మనకు అందుబాటులోనే ఉన్నాయి. సో, ఎవరైనా సరే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినప్పుడు గాని, ఒక డాక్టర్ గారు గాని, వీళ్ళందరూ గూడా ముందు ఆ మెడిసిన్ ఇచ్చేటప్పుడు మీ యొక్క కష్ట నష్టాలేంటి అని తెలుసుకొనే ఇస్తారు. మనం ధ్యానంలోకొచ్చినప్పుడు గూడా మనం ఎవరి ద్వారానో ధ్యానంలోకొచ్చామనుకోండి, అసలు మీరు ధ్యానంలోకి ఎందుకొస్తున్నారు? అనంటే చూడండి, చాలా మంది గూడా నేను ధ్యానం కోసమే ధ్యానంలోకొచ్చానే తప్ప, నేను ధ్యానంలో నుంచి ఎదుగుదామనే విషయాన్ని తెలుసుకోవడానికొచ్చానే తప్ప, నాకేది గూడా నాకు లోటు లేదనే విషయం 90% ఉండదు. చాలామంది అనారోగ్యాలున్నాయనో, మరి మనశ్శాంతి లేదనో, ధ్యానం చేస్తే బావుంటుందనో, ఇయన్నీ చెప్పారని వచ్చామండి అని అనేవాళ్ళే 100% ఉంటారు. ఇందులో నేను కూడా ఒకదాన్ని మాస్టర్. నేను కూడా వచ్చినప్పుడు అందుకోసమే వచ్చా. ఈ యొక్క జ్ఞానం ఏమీ లేదు నాకు కూడా. 3.5 సంవత్సరం అవుతుంది నేను పిరమిడ్ ధ్యానంలోకి వచ్చి. ఏమీ లేదు అనుభవం. కానీ యూట్యూబ్‌లో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించేవి. సో, ఇవన్నీ గూడా ఇక్కడ నేను చాలా జ్ఞానం పొందవచ్చు. ఈ ధ్యానం చాలా బావుంది. ఎన్నో విషయాలు పోగొట్టుకొని ఎన్నో విషయాలు పొందవచ్చు. ఎంతో జ్ఞానం పొందవచ్చు అనే విషయాన్ని ఎరుకలోకి రాబట్టి నేను రావడం జరిగిందనమాట. అట్లాగే వచ్చారు, మరి ఎన్నో కర్మలను తొలగించుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది, మరి ఇటువంటి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏవైతే చెప్పారో వాటన్నింటిని గురించి పూర్తిగా ఎరుకలోకి తీసుకొచ్చుకున్న తర్వాత నాకొకటే అనిపించింది నా మనసుకి. ఇదంతా కూడా నేను అందరికీ తెలియచెప్పాలి. మరి నేను పొందిన ఆనందం కావచ్చు, మరి ఆ కర్మను తొలగించిన విధానం కావచ్చు, మరి ఆ జ్ఞానం ఏంటి? ఆ స్వాధ్యాయం ఏంటి? మరి ఆ స్వాధ్యాయం చేయబట్టే కదా నీకొకళ్ళు చెప్పాలి. ఇయన్నీ తెలియపరచాలన్న ఒక జ్ఞానం నాకు కలిగింది అంటే, ధ్యానం ద్వారా ఆ జ్ఞానం రావటం వల్ల మరి ఆ యొక్క స్వాధ్యాయం చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిచ్చా అన్నమాట. సో, ధ్యానంతో పాటుగా ఎన్నో పుస్తకాలు చదువుతూ, ఆ చదివిన విషయాలు నలుగురికి పంచుతూ, వాటన్నింటిని కూడా నా లైఫ్‌లో కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మరి ఆచరించుకుంటూ ఉన్నప్పుడు మరి నేనెట్లా ఉన్నాను? మరి నాకెటువంటి రిజల్ట్ వచ్చింది? మరి ఇట్లా రిజల్ట్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియపరిస్తే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు కదా! ఒక్కళ్ళకి అర్థమయ్యే ఒక పాయింట్ అందరికీ ఉపయోగపడ్డా గూడా, మరి మన పత్రి సార్ ఏమంటారు? "పంచితే పంచబడుతుంది. అనుభవ జ్ఞానమే ఆ నిజమైన జ్ఞానం" అన్నప్పుడు, మనం ఒక పంచిన ఒక విషయమైనా సరే ఒకళ్ళకి ఉపయోగపడితే అంతకంటే మన జన్మ ధన్యం అవుతుంది అని మన పత్రి సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మరి ఆయన బాటలో నేను నడుస్తూ ఉన్నా అని చెప్పి నాకెంతో ఆనందంగా ఉంటుంది మాస్టర్. మరి మనం చూద్దాం అన్నమాట. అయితే జీవకణాల్లో నిండి ఉన్న ఈ మెమొరీ అనేది మనిషి వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది? మరి ఆ యొక్క భయం వల్ల కావచ్చు, ఆందోళన కావచ్చు, మన యొక్క కోపాన్ని గాని, మన యొక్క భయం వల్ల గాని పక్కన వాళ్ళ మీద చూపిస్తాం మనం. ఇది గూడా అందరికీ అనుభవంలోకి ఉంటుందండి. అది తెలీదు. వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళనేం అనలేము. పెద్దవాళ్ళని ఏమనలేక ఏం చేస్తాం? మనకు నచ్చని విషయం ఏం చేస్తాం? మన పిల్లల మీదనో, లేతే ఇంకెవరైనా ఉంటే పక్కన వాళ్ళ మీదనో చూపిచ్చేసి ముందు మనం మన యొక్క మైండ్‌ని ఖాళీ చేసుకుంటాం. ఆ తర్వాత అబ్బా! అనవసరంగా అన్నామే, వాళ్ళ మీద పాపం వీళ్ళ మీద చూపిచ్చామే, పాపం వీళ్ళు బాధపడి ఉంటారేమో అని జెప్పి తర్వాత రియలైజ్ అవుతాం. ఫస్ట్ ఏం చేస్తాం ముందు? కోపాన్ని ప్రదర్శించేస్తాం పక్కనోళ్ళ మీద. అందువల్ల ఏంటంటే, ఆ యొక్క ప్రభావం పక్కనోళ్ళ మీద చూపిస్తాము. మరి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తాము. మన మనోభావాలను దెబ్బతీసుకొని తద్వారా మన యొక్క జీవకణాలు ఇవన్నీ గూడా నిక్షిప్తమయ్యేలాగా మనమే చేసుకుంటూ ఉంటాము.
ఇటుపక్క చిమ్ముకుంటూ ఇప్పుడు మనం ఇల్లు చిమ్ముకుంటామండి. ఒక పక్క నుంచి చిమ్ముకుంటూ, కొవ్వు చేసుకుంటూ, మళ్ళీ ఇటు పక్క నుంచి మళ్ళీ పోగేసుకుంటూ ఉంటాం. మనం చూడండి ఇల్లు తుడిచేటప్పుడు మనం తుడిచేటప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు తొక్కుతున్నప్పుడు, "ఏ తొక్కమాకు, తొక్కమాకు పక్క నుంచి ఎళ్ళు నేను తుడుస్తున్నాను మళ్ళీ నీట్‌గా అయిపోద్ది, మురికైపోద్ది" అని అంటామా? అట్లాగే మనం కూడా మన మనసుల్లో కూడా ఒక పక్క తుడుచుకుంటూ ఉంటాం. ఒక పక్క మళ్ళీ వేసుకుంటూ ఉంటాం. ఈ వేసుకునే ఈ నేపథ్యంలో మరి జీవకణాల్లో మరి లోపలికి చొచ్చుకుపోయేంత విధంగా ఉంటుందా నా యొక్క ప్రవర్తన? మరి ఒక పక్క ఖాళీ చేసుకుంటూ ఇంకో పక్క నింపుకుంటున్నామా లేదా? అనే విషయాన్ని ఎరుకలో పెట్టుకోండి. మన మాటే అన్నిటికైనా సరే ముఖ్యమైనది. ఎన్నెన్నో పెద్ద పెద్ద విషయాలు తెలుసుకొని మనం ముందడుగులు వెయ్యాలి అన్నా కూడా, ముందు మనం చేయవలసిన ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి స్వాధ్యాయం ద్వారా కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, మరి సజ్జన సాంగత్యాల ద్వారా మనం తెలుసుకునే విషయాలన్నింటినీ కూడా మరి ఆచరించుకుంటూ ముందుకు వెళ్తుంటేనే మనం ఇందులో స్టేబుల్ కాగలము. మరి మన సార్ అంటారు కదా! 500, 600 జన్మలు దాటుకుంటూ వస్తే తప్ప మనం ఈ ధ్యానంలోకి రాలేము. మరి ఒకవేళ వచ్చినా గూడా వెనక్కి జారుతూ ముందుకు వెళ్తూ ఉండే నేపథ్యంలో కొంతమందికి వెనక్కి ఆగిపోయే వాళ్ళు గూడా ఉంటారు. నాకు ఈ ధ్యానం నచ్చలేదు. నాకట్లా, నాకిట్లా, నాకు కొన్ని కొన్ని రిజల్ట్ రాలేదు అని చాలామంది నేను కూడా చూసిన అనుభవాలున్నాయండి. ఎందుకిట్లా అవుతుంది? రకరకాల అనుమానాలనమాట. ఆ అనుమానాల వల్ల వెనక్కెళ్ళిన వాళ్ళు గూడా ఎంతో మందుంటారు. మనమందరం కూడా ఎంత అదృష్టవంతులం అంటే నిలబడగలిగాం. నిలబడగలిగి కనీసం ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నాము. మరి 'మహోదర ఫౌండేషన్' మరి రంగనాథ్ సార్‌కి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి పొద్దున పూట ధ్యానం చేపిస్తూ, మళ్ళీ ప్రతి ఒక్క మాస్టర్‌ని మరి బయట వాళ్ళని పిలుస్తూ ఇట్లా చెప్పిస్తూ మరి ఎంత అది బాధ్యత చూడండి. ఎంత ఆ యొక్క లక్ష్యం లేకపోతే సార్ చేయగలుగుతారు. మరి మనం గూడా ఎంతవరకు పాత్రని మనం నిర్వర్తించగలగాలి వాళ్ళ యొక్క ప్రయత్నానికి. వాళ్ళ యొక్క ప్రయత్నం వృధా కాకూడదు. మన యొక్క జ్ఞానం తెలుసుకోవాలి అనే విషయం గురించి మనం ఎరుకలో పెట్టుకోవాలి. అవునా అండి? మరి అంతకు మునుపే మరి నేను ఎక్కువగా ఎరుపు, నారింజ రంగుల దుస్తులు అవన్నీ వేసుకుంటాం. చాలా మంది చూడండి, నాకు పలానా కలర్ అంటే ఇష్టం, రెడ్ అంటే ఇష్టం, ఆరెంజ్, బ్లూ, గ్రీన్ ఇట్లా వైట్ అంటూ ఇట్లా చాలా మంది చాలా కలర్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్‌ని ఇష్టపడే నేపథ్యంలో ఆ కలర్‌ని బట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితులు ఎట్లా ఉన్నాయనేది బేరీజు వేస్తారంట. అంటే చూడండి మనం ధ్యానం చేసినప్పుడు మొట్టమొదటి రోజుల్లో నాకి వైట్ కనపడింది. గోల్డ్ కలర్ కనపడింది. ఆరెంజ్ కనపడింది. లావెండర్ కనపడింది. మొత్తం ఇట్లా వైట్ కలర్‌తో నిండిపోయిందని మనం చెప్తూ ఉంటాం. చాలా మందికి ఇటువంటి అనుభవాలు ఉంటాయన్నమాట. ఆ ఒక్క అనుభవాల నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే మన శూన్య స్థాయిలోకి ఎటువంటి రంగు కానీ, ఎటువంటి ఏది గూడా మనం దాని మీద ఫోకస్ అయ్యేలాగా మనం స్టాండ్ అవ్వకూడదు. అంతకు మించిన నెక్స్ట్ స్టెప్ అనేది ఉంది. వాటి యొక్క ప్రభావాల నుంచి మనం బయటపడాలి అని మనకు తెలియపరుస్తుంది. ధ్యానంలో కూర్చున్నా, ఎప్పుడు కూర్చున్నా గూడా ఏదో ఒక దాని మీద మనం స్టిక్ ఆన్ కాకూడదు. ఈ రంగులు మంచివే. మనల్ని ముందుకు తీసుకునే ప్రయత్నం మనకు జరుగుతూ ఉన్న నేపథ్యంలో, ఆ రంగుల మీద మనం నిలబడిపోకూడదు అని చెప్తున్నారనమాట. ఇది చూడండి. అన్నింటిని మించి ఎప్పుడూ సాధు స్వభావంతో సున్నితంగా ఉండే నేను ఇప్పుడు చాలా దూకుడుగా ఉంటూ నా మాటలతో అందరిని బాధపెడుతూ ఉన్నాను. అంటే కొంతమంది రెడ్ కలర్‌ని ఏమంటారో తెలుసా? దూకుడుతనానికి ప్రతీక అంటారు. మరి నీలి రంగు, గ్రీన్ కలర్ కానీ చాలా సాధు స్వభావంతో, నెమ్మది సాఫ్ట్ నేచర్‌తో ఉన్నామని అనుకుంటారు. వాళ్ళు బ్లూ కలర్‌ని ఇష్టపడతారనమాట. అట్లా కలర్‌ని ఇష్టపడే యొక్క వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. కొంతమంది ధ్యానంలోకొచ్చాము నాకు రెడ్ కనబడుతుంది. అంతా మనిషిని లాగేసేటట్లుగా ఉంటుంది. నా యొక్క మనస్తత్వం కూడా ఎందుకో వేరుగా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు దాని యొక్క సంకేతం ఏంటంటే, నువ్వు ఆ యొక్క మైండ్ నేచర్ నుంచి నువ్వు బయటపడాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నట్లండి. దాన్ని చూసి మనం భయపడక్కర్లేదు. ఇప్పుడు వైట్ కనబడితే, బ్లూ గాని, గ్రీన్ గాని ఇటువంటి కలర్స్ కనబడితే, నీ యొక్క మానసిక స్థాయిలో చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకా నువ్వు ముందుకెళ్ళు. ఉన్న విషయాన్ని నువ్వు నిలబెట్టుకో. లేని విషయాన్ని నువ్వు బయటకి వేసుకొని క్లీన్ చేసుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు ఎప్పటికప్పుడు. అంటే నీలో ఉన్న గుణం ఇది. నువ్వు దీన్ని పోగొట్టుకునే సంకేతం అన్నమాట రెడ్ కలర్ కనబడితే. మిగతా కలర్స్ మంచిగా కనబడితే ఓకే. నీ స్థితి బావుంది. ఇంకా నువ్వు ముందుకెళ్ళు. ఇంకా జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం అన్నమాట మనకు కూడా. ఇవన్నీ సింబాలిజమ్స్. మనకు ధ్యానంలో ఏవైతే రకరకాలుగా మనకి సూచనలు ఇస్తూ ఉంటాయో, ఇప్పుడు మనం చాలా మంది కలలొచ్చినప్పుడు నాకు ఆ కలొచ్చింది ఏమైపోద్దో, అది జరిగిపోతుందేమో, నన్ను ఇబ్బంది పెట్టేస్తుందో ఏమో, ఏంటి ఎప్పుడు లేనిది ఈ కలేంటి అనుకుంటాం. కానీ ఎవరు భయపడొద్దు.
ఆ కళ ద్వారా ఆ యొక్క సంఘటన మీ మైండ్‌లో నుంచి వెళ్ళిపోతుంది అని భావించండి. అంతే తప్ప ఇది నాకు జరిగిపోతుందేమో, నేను దీనివల్ల నష్టపోతానేమో, ఎప్పుడు లేనిది ఇదేంటి, నాకెప్పుడు కలలే రావు కానీ ఇప్పుడొస్తున్నాయేంటి అనే విషయాన్ని కలల గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. దాంట్లో నుంచి మన మైండ్‌లో నుంచి అన్నీ కూడా చెడంతా కూడా డిలీట్ అయిపోతుందనుకోండి. సపోజ్ మంచిగా వచ్చినియి, నేను మంచి బిల్డింగ్ కట్టానో, లేదా నేను ధ్యానంలో చాలా అద్భుతంగా నేను ఎదిగాననో, మరి ఉన్నతమైన మాస్టర్‌గా ఎదిగి అందరికీ నేను మరి మంచి మంచి జ్ఞానాన్ని పంచుతున్నట్టు వచ్చిందేమో, అలాంటివి వచ్చిందనుకోండి ఆనందపడండి. ఇంకా మనం ఎదుగుతున్నామని అని అనుకోండి. నెగెటివ్‌గా వస్తే ఆ నెగెటివ్స్ నాలో నుంచి పోతున్నాయనుకోండి. పాజిటివ్‌గా వస్తే నేను ఇంకా ఎదుగుతున్నా అని చెప్పి అనుకోండి. మనం మనకొచ్చిన దాన్ని అది పాజిటివ్‌గాను, నెగెటివ్‌గాను తీసుకునే ఆలోచన కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. అది కూడా ఎవరో వచ్చి చెప్పరు. వాటి గురించి కూడా మళ్ళీ ఆలోచించి వాటిని కూడా మన యొక్క కణజాలాల్లో ముద్రలుగా ఏర్పరచుకోవద్దు అని చెప్పి చెప్తున్నారండి. అయితే మరి యూనివర్సిటీ ఆఫ్ విజ్డమ్‌లో వైద్యులుగా పనిచేస్తున్న బ్రూస్ లిప్టన్ గారు క్లోనింగ్ పరిశోధనల ద్వారా చెప్పారంట. మరి సెల్యులర్ మెమరీ అనేది మనిషి చుట్టూతా ఉన్న పరిసరాల వల్ల సహజమైన అవగాహనతో ఏర్పరచుకున్న నిజమైన జ్ఞాపకాలనేది కాదు. వాళ్ళంతట వాళ్ళు క్రియేట్ చేసుకునేదే. ఎందుకు క్రియేట్ చేసుకునేదంటే భయం వల్ల, సరైన జ్ఞానం లేకపోవడం వల్ల. సరైన జ్ఞానం ఉంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి కళల ద్వారా ఇట్లాంటి ఆలోచనలొస్తున్నాయి, భయపడుతున్నాము ఏమవుతుందో అని. ఇది మన అజ్ఞానం వల్లనే మనమే ఏదో ఊహించేసుకొని, ఏది మరి సరియైన వాళ్ళ దగ్గరికి వెళ్లి సలహా తీసుకొని వాటిని పోగొట్టుకోకుండా, మనకు మనమే ఏదేదో ఊహించేసుకొని, వాటి ద్వారా మనం ముద్రలు ఏర్పరచుకుంటాం మన యొక్క జ్ఞాపకాల నిధిలో. అది మన దగ్గరే ఉంది కాబట్టి ఆ యొక్క కీలకము. మనమే దాన్ని ప్రయత్నం ద్వారా మనం పోగొట్టుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. మరి అందుకే మనం మన మూర్ఖత్వాలతో కూడిన అబద్ధాలతో పోరాడలేక నిజమైన మెమరీతో ఈ యొక్క జీవకణాలు క్షీణించిపోతూ ఉంటాయంట. మరి దాని ద్వారానే మరి మన యొక్క శరీరం ఎంతో రోగగ్రస్తం అవుతుంది. మరి చూడండి మనం ఆహ్, 'ఆరోగ్యమే ఆనందం' అనే పుస్తకంలో మనకి ఎటువంటి సలహాలు ఇస్తారంటే మాస్టర్స్, ఏ ఆలోచన ద్వారా మనకి ఎటువంటి మరి సమస్యలొస్తాయి. మనం అసలు ఊహించలేము. కానీ ఇదేముంది దీనికి కూడా సమస్యొస్తదా ఏంటి అనుకుంటాం. కానీ వస్తుందండి. అదేంటంటే మన లోపలికి నుంచి బయటికి పోదు. లోపల నిక్షిప్తం మనం చేసుకుంటాం. కానీ ఆ చేసుకోవడం ద్వారా నెమ్మదిగా ఇప్పుడు కొన్ని కొన్ని ఆహార వస్తువులు స్లో పాయిజన్స్ అంటారు. సో, ఉదాహరణకి పంచదార స్లో పాయిజన్, మైదా పిండి స్లో పాయిజన్, వైట్‌గా ఉండే ఇప్పుడు మైదా పిండి ఉంది. మైదా పిండి లేని వస్తువులేమన్నా ఉన్నాయండి ఇప్పటి రోజుల్లో? బిస్కెట్ గానీ, బ్రెడ్‌లు గానీ, కేకులు గానీ, అసలు మనం బయటికెళ్ళి ఒక్క ఆహార వస్తువు తినాలి అంటే, దాంట్లో ఏముంది అని చూసుకుంటూ తింటే ఏమీ మనం తినకుండా వస్తాం ఇంటికి. ఇదేముందిలే అని తినుకుంటే 100 రకాలుంటాయి. ఇందులో ఏముంది అని చూసుకుంటే అసలు ఏమీ తినలేం. అటువంటి విధంగా మన పదార్థాలు తయారు చేస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మన శరీరంలో మరి అనారోగ్యాలకు ఫార్మ్ అవుతూ ఉన్నాయి. కానీ అక్కడ మనం చేసే ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇట్లా అనుకుంటే ఏమి తినలేంలే. ఈ కొంచెమే గదా! ఇవాళ ఒక్కరోజే గదా! అప్పుడెప్పుడో తిన్నాం మరి చాలా రోజులవుతుంది గదా! అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా నేను కూడా అలాగే తిని ఉన్నదాన్నే, అలాగే నేను చేస్తున్నదాన్నే. కానీ వన్స్ ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇట్లా మాస్టర్స్ ద్వారా క్లాసులు వినటం ద్వారా కావచ్చు, మరి పుస్తకాల ద్వారా కావచ్చు, 90% నేను దాన్ని ఆ విధమైన ఆహార విధానం నేను చాలా మార్చుకున్నాను మాస్టర్స్. మార్చుకున్న తర్వాత నాకెంతో తేడా గూడా నాకర్థమైందనమాట. ఆరోగ్యపరంగా గూడా. ఎందుకంటే మన ఆరోగ్యం గూడా మన మనసు మీద ప్రభావితం చూస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. నేను చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాను. నేను చాలా శక్తివంతంగా ఉన్నాను. నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. నాకెటువంటి జబ్బు లేదు. నేను చక్కగా ఏదైనా సరే తిని అరాయించుకోగలను. చక్కగా నడవగలను. చక్కగా పరిగెత్తగలను. ఇప్పుడు మనం శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం మన పిరమిడ్ ధ్యానంలో. మరి శాకాహార ర్యాలీ చేస్తున్నప్పుడు నేను నడవలేను అంటే మనం అవుతుందా అండి? మనం నడవలేను అన్నప్పుడు మనం నడవగలిగేటట్లుగా మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి మరి? మరి దానికెంత పద్ధతులు ఉండి ఉంటాయి. మరి దానికి తగ్గ ఆహార విధానాలు పాటించుకుంటూ, మరి పత్రిక మనకు చెప్పగానే చెప్పి ఉన్నారు. శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోండి. శాకాహారమే అన్నారు గదా! అని దాన్ని గూడా మరి విపరీతంగా తిని మీ యొక్క ఆరోగ్యాన్ని, మరి మీ యొక్క జీర్ణశక్తిని కూడా మీరు కోల్పోవద్దు. మాంసాహారమే తినొద్దు అన్నారు కదా! అని శాకాహారంలో ఒక సరియైన విధానం కాకుండా, అది కూడా సరియైన విధంగా తినకుండా మనం ప్రయత్నించుకోవాలి. మరి అందువల్లే మనం శాకాహార ర్యాలీ చేయగలుగుతున్నాం అంటే మన అందరి ఆరోగ్యాలు మరి వాకింగ్ మరి ఎన్నెన్నో మైళ్ళు నడుస్తూ ఉంటారు. మనం నడవగలుగుతున్నాం అంటే అట్లా నడవలేనప్పుడు మన యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది?
అయ్యో! మరి నేను నడవలేకపోయానే, నా పరిస్థితి ఇట్లా ఉంది. మనందరం బాధపడతామా లేదా? ఒకసారి మాస్టర్ దీనొక ఎగ్జాంపుల్ నా యొక్క లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నాకొక 1 ఇయర్ బ్యాక్ పారాలిసిస్ వచ్చిందనమాట. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేను ఒక 2 మంత్స్‌లో ఒక 2 మంత్స్ బెడ్ వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా కూడా నన్ను లేపి తీసుకెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకొచ్చింది అంటే, మనం ఎన్ని సాధనలున్నా కూడా మనం అనుభవించే కర్మలు బోలెడన్ని ఉంటాయండి. కానీ నేను ఏ రోజు కూడా నా ధైర్యాన్ని కోల్పోలేదు. నాకిలా వచ్చింది. ఎందుకొచ్చింది? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? నేను ధ్యానం చేస్తున్నానే ఇంకా పోలేదా? ఎందుకిట్లా? అట్లా ఇట్లా అంటూ ఏమీ ఆలోచించలా. నాకు ఏదొచ్చినా కూడా నాకు పరీక్షే. ఇందులో నువ్వు ఎగ్గుకుంటావా లేదా అని నాకిదొచ్చిందే తప్ప, ఇది నాకేదో నేను మరి లోటు చేయడం వల్ల నాకొచ్చింది కాదు. దీన్ని ఎలా అధిగమించాలనే పాయింట్‌కే నాకు పరీక్ష ఎప్పుడు అని అనుకున్నాను. మరి ఆ వచ్చిన సమయాల్లో గూడా మరి ధ్యానం చేశాను, స్వాధ్యాయం చేశాను. మరి 2 నెలల తర్వాత నేను క్లాసెస్ కూడా చెప్పడం స్టార్ట్ చేశానండి. అంతేకాదు అనంతపురంలో శాకాహార ర్యాలీ ఉంటే మనకు తెలిసిన మాస్టర్స్‌ది మరి 12 గంటల ప్రయాణం అనమాట. మరి అటువంటి స్థితిలో నేను 12 గంటలు ప్రయాణం చేసి అంటే ఆ టైంకి కొంచెం నడవగలిగాను. అంటే ఎవరి సపోర్ట్ లేకుండా నడవగలిగే స్థితి వచ్చింది 2 నెలలకి నాకు. అయితే మరి శాకాహార ర్యాలీ 3:30 గంట 8 కిలోమీటర్లు నేను నడిచానండి. అక్కడున్న వాళ్ళందరికి తెలుసు నా యొక్క సిట్యుయేషను. అందరూ ఆశ్చర్యపోయారు. "ఎందుకు నువ్విప్పుడు రావటము? ఓకే. తగ్గినప్పుడు కొంచెం రెస్ట్‌గా ఉండొచ్చు కదా!" అని. లేదు లేదు. నాకు ఈ మాత్రం అవకాశం వచ్చింది అంటే, నాకిది చేయడం కోసమే వచ్చింది. మరి నా యొక్క శక్తిని నేను నిరూపించుకోవాలి. నా యొక్క శక్తి మీద నాకు ధైర్యం రావాలి అంటే, నేను నడిస్తేనే. మరి అట్లా చేసినప్పుడు మనకెన్నో కర్మలు తొలగిపోతాయంటారు శాకాహార ర్యాలీలో కూడా. మరి అందువల్ల నేను రావడం జరిగింది అని అన్నానండి. వాళ్ళందరూ గూడా కొంచెం సేపు నడిచిన తర్వాత "కూర్చో పద్మ, కార్‌లో రా పద్మ" అని పిలిచారన్నమాట అందరూ. లేదులే నేను కార్‌లో కూర్చోవడం కోసమో, మధ్యలో కూర్చోవడం కోసమో నేను రాలేదు. కాతే కొంచెం స్లోగా నడుస్తా కావాలంటే. అంతే తప్ప నేను కూర్చోనని జెప్పి అందరితో అన్నానండి. మరి వాళ్ళే అంతా బాగున్న వాళ్ళే చాలామంది మధ్యలో ఆగినోళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత ఆశ్చర్యపోయారంటే, "ఇంత నడిచావా నువ్వింత ప్రయాణం చేసి?" మరి ప్రయాణం చేసొచ్చిన ఒక గంటకే ర్యాలీ స్టార్ట్ అయిపోయిందండి. నేను రెస్ట్ తీసుకుంది కూడా లేదనమాట. అదే కంటిన్యూటీగా వెళ్ళిపోయాను శాఖాహార ర్యాలీకి. మరి నా యొక్క అంతరంగం ఎలా భావించింది? నాకు ఈ ర్యాలీలో మరి ఈ ర్యాలీ చేస్తేనే నా కర్మలు ఎన్నో ఇంకా తొలగిపోతాయి. మరి ఎంతో కర్మలు తొలగబట్టే నేను ఇలా వరకు రాగలిగా. ఇంతవరకు రాగలిగా. అటువంటి సిట్యుయేషన్ కూడా నేను క్రాస్ చేసి. మరి ఇలా చేయటం వల్ల మరి నా ఎన్ని కర్మలు తగ్గుతాయి. మాస్టర్స్ ద్వారా నాకెన్ని సూచనలొస్తాయో, మాస్టర్స్ ద్వారా నాకెన్ని ఆశీర్వాదాలొస్తాయో. మన పత్రిసారి మనల్ని ఏం కోరుకున్నారు? నీ వంతు ఎంత ప్రయత్నం అయితే నువ్వంత చెయ్యి. నా వల్ల కాదు అని అనుకోవద్దు. నీ వంతు ప్రయత్నం ఇంతుంటే ఇంత చెయ్యి, అంతుంటే అంత చెయ్యి. అన్న విషయం ప్రతి మాటలో నన్ను గూడా ఉత్ప్రేరకం చేశాయి కాబట్టి, నా యొక్క ఏదైనా సమస్యలు వచ్చినా కూడా నేను ప్రతి దాన్ని అలాగే నేను డీల్ చేసుకుంటూ వచ్చాను. మరి ఈ 1 ఇయర్ కాలంలో అదే కాదు వేరే రకాలు కూడా నాకు రావడం జరిగింది. ఇయన్నీ కూడా నాకు పరీక్షలే. ప్రతిదీ పరీక్షలే. నేనొకటే అనుకుంటా. మనం జన్మ తీసుకునేటప్పుడు అన్నీ కూడా మనం ఎంపిక చేసుకునే వస్తాము అని పత్రిసారి ధ్యాన జగత్ బుక్‌లో చెప్పడం జరిగిందండి. ఆ సబ్జెక్ట్ నేను చదివాననమాట. మరి అది చదివినప్పుడు నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు ధ్యానం చేస్తున్నప్పటికి నీకు వచ్చే ఏవైనా సరే పరిణామాలు నీ ఉన్నతి కోసం వచ్చినవే. నిన్ను వెనక్కి జారడం కోసం వచ్చినయి కాదు. ఈ విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకున్నంత వరకు నువ్వు ఎదుగుతూ ఉంటావు. అన్న విషయాన్ని నేనిక్కడ మైండ్‌లో నా యొక్క సెల్యులర్ మెమరీలో అలా నింపేసుకున్నాను మాస్టర్స్. సో, దానివల్ల నేను ఈ రోజున ఈ 1 ఇయర్‌లో ఇంచుమించు 80, 90 క్లాసులు నేను చెప్పుంటాను. ఈ 1 ½ ఇయర్‌లో 150 క్లాసులు చెప్పుంటాను. అందులో ఒక 20 క్లాసులు హిందీయి ఉంటాయి. హిందీ కూడా నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే ప్రతిసారి నీకొచ్చిన ఇంకో భాష అయినా సరే, ఏదైనా సరే నువ్వు డెవలప్ చేసుకో. మన పిరమిడ్ ధ్యానంలో ఏదైనా సరే ఎదగటానికే ఉందే గానీ పడిపోవటానికి లేదు. నీకు వచ్చిన ఇంత పరిజ్ఞానమైనా సరే నువ్వు పంచుతూ ఉంటే నువ్వు పెంచబడుతుంది. నీకు కొంచెం హిందీ వచ్చు. ఆ కొంచెం హిందీతో నువ్వు చెప్పడం మొదలుపెడితే నువ్వు ఆటోమేటిక్‌గా ఎదుగుతూ ఉంటావు. మాస్టర్సే నీకు ఆ యొక్క శక్తినిస్తారని జెప్పి చెప్పడం ద్వారా మరి నేను ఒక 2 జూముల్లో మహాధర్ ఫౌండేషన్ దాంట్లోనే నైట్ 9:00కి హిందీలో కూడా క్లాసులు చెప్తున్నానండి నేను ఒక 6 నెలల నుంచి. ఇప్పటికొక 6, 7 క్లాసులు చెప్పుంటాను. ఇవాళ కూడా నైట్‌కి 9:00 ఒక క్లాస్ ఉంది హిందీలో. మరి ఇప్పుడు మహాధర్‌లో పొద్దున పూట ఒక క్లాసు, రాత్రి పూట ఒక క్లాసు. ఇట్లా నేను నిరంతరం ఎంత ప్రయత్నం చేయకపోతే నా యొక్క మరి ఈ యొక్క శారీరకంగా వచ్చే రుగ్మతలన్నింటిని దాటుకుంటూ, నేనింకా ఇటువంటి సమయాల్లో కూడా నేను వేరే వాళ్ళకి
కూడా మోటివేషన్స్ చేస్తూ ఉంటాను. మరి చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా నేను మోటివేషన్ చేస్తూ ఉన్నానంటే, మరి ఆ యొక్క శక్తి నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? ధ్యానం నుంచి తీసుకున్నాను. జ్ఞానం నుంచి తీసుకున్నాను. ఆచరించుకుంటూ ఉండటం వల్ల తీసుకున్నాను. మరి ఇటువంటి స్వాధ్యాయాల ద్వారా ఎంతో జ్ఞానం తీసుకోవడం ద్వారా మరి పంచడం జరుగుతూ ఉంది మాస్టర్స్. మరి మాస్టర్స్ ఇలా నన్ను ముందుకు పంపిస్తున్నందుకు నేను వేల వేల కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా మరి అందరూ కూడా చక్కగా వింటున్నారు. మరి విన్నవారికి కూడా కృతజ్ఞతలు తెలియపరచాలండి ఎప్పుడైనా సరే. ఓకేనా అండి? అయితే మనం మన జీవితాల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలు మనస్సులో చాలా గాఢంగా నాటుకుపోకుండా వెంటనే తుడుచుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం. ఇల్లు తుడిచేటప్పుడు ఎవరన్నా మళ్ళీ నడిచొస్తుంటే పక్కకు తప్పుకో తుడుస్తున్నాం అంటాం. కానీ మనం వెంటనే తుడుస్తామా? ఆపేస్తామా? ఏం తుడుస్తాం అని చెప్పి ఊరుకోంగా. వెంటనే తుడిచేస్తాంగా. అందువల్ల ఇట్లా వెంటనే తుడుచుకోండి అని అంటున్నారనమాట. ఈ వెంటనే తుడుచుకోండి అనే పదంలో ఏం దాగుందంటే సెల్ఫ్ చెక్. ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోండి అనే దానికి ఈ పదం సూచిక. ప్రతి విషయంని మనం చెకింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, మనకేంటి మళ్ళీ ఇవాళ మనమేం తీసేసుకున్నాం. అట్లాగే రేపు ఓకే. నిన్నిలా అనుకున్నాం కదా! ఏదైనా ముద్రలు ఏర్పరచుకున్నామా? ఏదైనా కర్మలు ఏర్పరచుకున్నామా? మరి ఇవాళ నా మార్పేంటి? నిన్నటికి ఇవాళటికి నేనేమన్నా మారానా? ఏదన్నా విశేషాన్ని తేలిగ్గా తీసుకోగలిగానా? టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలిగి దాని గురించి ఆలోచించకుండా మరి అవమానంగానో, బాధగానో, భయంగానో, ఆందోళనగా లేకుండా మరి ఎలా మారా నేను? అనే విషయాలు చెకింగ్ చేసుకుంటూ మనం దూరం చేసుకోవడమే శుభ్రం చేసుకోవడం అంటే. అవునా అండి? మరి మరి శరీరానికి జబ్బు వచ్చినప్పుడు ఇక ఈ జబ్బుతో నా జీవితం అంతమైపోతుంది అని అనుకోవడం వల్ల వాళ్ళకి జీవితమే ఉండదు. ఎప్పుడైతే అంతమైపోతుందనో, బాధగా అవుతుంది, ఎప్పటి వరకు ఈ సమస్య నాతుంటుందో, ఎన్నాళ్ళు పడుతుందో అన్న ఆలోచన నువ్వు చేశావు అంటే అట్లాగే చేస్తదంట. ఆ సెల్యులర్ మెమరీలో కూడా జ్ఞాపకాల నిధిలో అలానే జ్ఞాపకం ఉంచుకుంటదంట. ఎందుకంటే మరి ఎప్పుడు తగ్గుతుందో అన్న ప్రశ్నేస్తున్నారు కదా! అంటే టైం తీసుకుంటుందేమో అని కదా మన డౌటు. అట్లాగే టైం ప్రకారమే ఇస్తదంట. అట్లా కాకుండా నాకిది వచ్చింది. ఇది నాకు పరీక్ష పెట్టడానికే వచ్చింది. సో, అతి తొందరలోనే నేను దీన్ని దూరం చేసుకుంటాను. దూరం అయిపోతుంది కూడా. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. సపోజ్ ఇవాళే వస్తే ఈ రోజే అనుకోవచ్చు. రేపొస్తే రేపే అనుకోవచ్చు. అది తర్వాత ఎన్నాళ్ళు పడుతదో తర్వాత సంగతి. కానీ మనం అనుకోవాల్సింది ఇలా అనుకోవాలి. ఈరోజు నాకిది పోతుంది. ఈరోజు నుంచే నేను ఈ వాడే ఏ మెడిసిన్ కావచ్చు, ధ్యానం ద్వారా మనం తీసుకున్న శక్తి కావచ్చు, మన ఆలోచన ద్వారా మన మన దాని యొక్క ప్రభావం కావచ్చు, నాకు ఈ రోజు నుంచే నాకది చూపిస్తుంది. అనే యొక్క పాజిటివ్ థాట్ ఇచ్చుకుంటే, ఆ సెల్ మెమరీలో మనం ఆ యొక్క కణాల్లో నిక్షిప్తమై ఉంటుంది అనే విషయాన్ని భావించుకోవాలని చెప్తున్నారండి. మరి ఆ అసత్యాలతో కూడిన పాత సెల్యులర్ మెమరీని మూలం నుంచి పెగలివేయాలి. మూలం నుంచి పెగలవేయాలి అంటే, ఊరికే తాత్కాలికంగా ఇవాళ చెప్పుకున్నామా, అయిపోయిందా? ఓకే. విన్నప్పుడు మనకు ఆవేశం వస్తదనమాట. ఓకే. ఇవాళ విన్నాం. అవునా! ఇట్లా అవుతుందా? మరి ఈ మాస్టర్ తెలియపరుస్తున్నారే! మరి ఈవిడ ప్రయత్నించిందంటే మనం గూడా ప్రయత్నిద్దాం అని చెప్పి మనకనిపిచ్చేస్తది. కానీ ఒక 2 రోజులు గడిచిన తర్వాత మనం ఆ ప్రయత్నం నెమ్మదిగా సన్నగిల్లుతూ ఉంటుంది. కానీ అట్లా ప్రయత్నం సన్నగిల్లకుండా ఉండాలి అంటే, ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. ప్రతిరోజు కూడా స్వాధ్యాయం చేయాలి. ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేస్తూ ఉండవలసిందే. మరి నిధిధ్యాసన, ఆచరణ. నిధిధ్యాసన, ఆచరణ. నిధిధ్యాసన అంటే తెలుసుకుంటూనే ఉండాల్సిందే. తెలుసుకున్న విషయాన్ని ఏంటి అని కూలంకషంగా మనల్ని మనం ప్రశ్నించుకొని ఆచరించుకునే ప్రయత్నం చేయాలి. వినడమే కాదు ఆచరించాలి అనే విషయాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. మనం ప్రతిసారి ఏమంటారు మనందరికి తెలుసు. ఎప్పుడు ధ్యానం చేస్తూనే కూర్చుంటావా? నువ్వు జ్ఞానాన్ని పొందవా? దాన్ని ఆచరించుకోవా? ఎప్పుడు ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం ఉపయోగం? ఇంట్లోనే కూర్చుంటే ఏం ఉపయోగం? నువ్వు బయటికెళ్ళు. సమాజంలోకెళ్ళు. మనకుంది మధ్య మార్గం ఎందుకుంది? ఇంట్లోనే కూర్చుంటూ ధ్యానం చేసుకుంటూ ఇంట్లోనే ఉంటే నీలో మార్పొచ్చింది లేదో తెలీదు. నాకక్కడికెళ్తే వాళ్ళు నచ్చరు. ఇక్కడికెళ్తే నాకు నచ్చదు. నేను ఇంట్లోనే ఉంటాను. నాకన్నీ తెలుసులే అనేదే కాదు. మనకు తెలుసుకున్న విషయాల్ని మనం ఇంట్లోనే ఉండకుండా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మనకు చాలా చాలా అవమానాలు ఎదురుపడతాయి. కొంతమంది నాకు తెలుసులే నువ్వు చెప్పేదేముందిలే అని అనడం కావచ్చు. ఇది నాకెప్పుడో నేను విన్నానులే అని అంటారు కావచ్చు. ఇట్లాంటివి మనం ఎదుర్కొంటూనే ఉంటాము. వాళ్ళట్లా అన్నా కూడా మన ధర్మం ఏంటి అంటే చెప్పవలసిందే. దీనివల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్పవలసిందే. వారు ఎట్లా అన్నా రిసీవ్ చేసుకొని మన ధర్మం అది.
మన యొక్క జ్ఞానాన్ని మీరు పంచుతూ ఉండండి. అలాగే మీరు గూడా ఆచరించుకుంటూ ఉండండి. మరి ఆహార విషయాల్లో కావచ్చు, ఆహార విధానాల్లో కావచ్చు, మరి దాని విషయం గురించి మన శాకాహారం విషయంలో అయినా సరే, ఎలా పద్ధతిగా వంట చేయాలి? మరి వంట చేసేటప్పుడు మన యొక్క ఆలోచనలు ఎట్లా ఉండాలి? అని చాలా అంటే చాలా ప్రాముఖ్యత అండి. ఇవాళ ఈ కూర చేసుకున్నామా అయిపోయింది. ఇవాళ ఇది చేసుకున్నామా, తిన్నామా అయిపోయిందా అని కాదు. మరి మన వంట చేసేటప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? అందుకే వంట చేసేటప్పుడు ప్రతిసారు ఏదన్నా ఒక వీడియోని పెట్టుకొని ఆన్ చేసుకొని అది వింటూ ఏదో ఒకటి సచిన సాంగత్యాన్ని పెట్టుకొని వింటూ వంట చేయండి. మన యొక్క ఆలోచనలు ఏదైనా వస్తున్నా గూడా మరలా ఆటోమేటిక్‌గా ఇటు పక్క మరలుతుంది. అందువల్ల ఆ యొక్క వంటలో ఉన్న ఆ యొక్క మాలిక్యూల్స్ అంటే ఆ సెల్యులర్ కణాలు పాజిటివ్‌గానే తయారయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ప్రతిసారి ఏమంటే ధ్యానం చేసినప్పుడు ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి అని ఎందుకంటారు? ఆ వాటర్‌లో ఉన్న వాటర్‌ని అందరికి పంచండి. మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి రోజు తాగించండి. ఎవరైతే మాంసాహారం నుంచి శాకాహారంగా మారాలి అంటే వాళ్ళకి ఆ వాటర్ ఇవ్వండి. ఎందుకన్నారు? మరి నీళ్ళే గదా! నీళ్ళు ఎక్కడ దొరకవు? మరి నీటికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? సరైన చేతులతో మరి ధ్యానం ఇప్పుడు చాలా చాలా వండరాస్‌లో మరి ధ్యాన మహాచక్రాల్లో ధ్యానం చేసేవాళ్ళే వంటలు చేస్తారని అంటారు. బయట నుంచి వంటల వాళ్ళు కాకుండా. మరి ధ్యానం చేయించే వాళ్ళతోనే వంటలు చేపిస్తారని ఎందుకన్నారు? మరి వాళ్ళ యొక్క ఆలోచనలు సామాన్యమైనంత వరకు ఆలోచనల నుంచి దూరంగా ఉంటారు. ధ్యానం యొక్క జ్ఞానంతో కూడిన వంట చేస్తారు. సో, ఆ వంట చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. చాలామంది మనం గమనించే ఉంటాం. మన ఇళ్లల్లో చేసుకునే వంటల కంటే ఒక్కసారి ఇట్లా ధ్యాన మహాచక్రాలు వెళ్ళినప్పుడు అబ్బా! ఆహారం ఎంత బావుంది. ఇది మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంత రుచిగా లేదే! అని ఎప్పుడు మనం అనుకుంటాం. ఈ అనుభవాలు ఒక రోజు కాదు ఓసారి వస్తూనే ఉంటాయి. మేము నేను మా వారు కూడా ఎన్ని సార్లు అనుకుని ఉన్న సందర్భాలు ఉన్నాయన్నమాట. అందుకే మన ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు పద్మా నవదూరి అనే ఒక మేడం గారు వంట చేసుకుంటూ కిచెన్‌లో ఈ యొక్క సబ్జెక్ట్ వింటూ ఉన్నారు. సో, ఆవిడకేమైనా ఆలోచనలు వస్తున్నా కూడా ఈవెనక విషయాన్ని వింటూ, వింటూ చేస్తూ ఉంటారు కాబట్టి నెగెటివ్ ఆలోచనలు పోతాయన్నమాట. పాజిటివ్ ఆలోచనతోనే ఆవిడ యొక్క వంటను చేసుకుంటూ ఉంటారావిడ. అట్లాగే మనం ఎప్పుడైనా సరే మనం ఏ పని చేస్తున్నా గూడా, ఈ యొక్క ధ్యానాన్ని మనం వింటూ ఆ పని చేసుకుంటూ ఉంటే నెగెటివ్స్ పోతాయి. 90% పోతాయి గ్యారంటీ. ఆ యొక్క 10% మనల్ని ఏ ఇబ్బంది పెట్టవు. మనం ధ్యానంలో వాటిని మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. ఓకే మాస్టర్స్. అందువల్ల మన యొక్క జ్ఞాపకాల నిధిలో మనం ఒక ఆలోచనలు సరియైన జ్ఞాపకాలతో నింపండి. సరియైన జ్ఞాపకాలంటే ఏవి? నేను చక్కగా ధ్యానం చేశాను. ఈరోజు ఈ బుక్ చదివాను. ఈ బుక్‌లో చాలా సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ యొక్క విషయాన్ని మరి నేను ఆచరించుకునే ప్రయత్నం చేస్తే, నా లైఫ్ నేను ధ్యానంలోకొచ్చినందుకు మరి పరిసమాప్తం అవుతుంది. అనే ఒక పాజిటివ్ థాట్‌తో మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, పుస్తకం చదివేటప్పుడు గూడా, ఫస్ట్ మనకు ఆలోచనలొస్తూ ఉంటాయి బుక్ చదివేటప్పుడు గూడా. కానీ చదువుతూ, చదువుతూ ఉండగా ఏమవుతుంది, ఆ యొక్క సబ్జెక్ట్‌లో ఉన్న పాయింట్ గురించి, అవునా! ఇట్లా అన్నారా మాస్టరు? అవునా! ఈ విషయం చెప్పారా? ఇంతకుముందు నాకెప్పుడు తెలియలేదే! ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి, ఇప్పటి నుంచి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఇప్పటి నుంచి ఈ విషయం నేను పాటిస్తాను. ఇప్పుడు వంట విషయం అనుకుందాం. వంట పుస్తకం చదువుతున్నారు. వంట పుస్తకం చదివేటప్పుడు ఈ వంట ఎప్పుడు నేను చేయలేదే. రోజు నేను ఈ కూరగాయలతోనే వండుతున్నానే గానీ ఇది చేయాలని తెలీదే. అయితే రేపు ఇది ప్రయత్నం చేసి కొత్త కూర చేద్దాం. కొత్త వంట చేద్దాం. ప్రతిసారి గూడా ఏమంటారు ఎప్పుడు వంట గురించి వంటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. రోజు కొత్తదనాన్ని ట్రై చేయండి. ఎప్పుడు పాతని దూరం చేయండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆలోచన. ప్రతిరోజు ఏదో ఒక కొత్త వంట. ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని. ప్రతిరోజు ఏదో ఒక కొత్త స్వాధ్యాయం. ఇప్పుడు మాస్టర్స్ నేను ఇంత చెప్పాను కదా! ఇందాక 100 క్లాసులు, 150 క్లాసులు చెప్పుకుంటా అని. ఇంతవరకు కూడా ఈ యొక్క ధ్యాన జగత్ అనే ఒక బుక్‌లో చెప్పిన సబ్జెక్ట్‌లే అంటే అందరికి అంత శక్తి కాదు. ఎందుకంటే ధ్యాన జగత్ బుక్ నేను అంత ఫాలో చేస్తా అన్నమాట. ఇది చూడండి బైండింగ్. ధ్యాన జగత్ బుక్స్ బైండింగ్ అన్నమాట ఇది. ఒక 10 ఇయర్స్ నుంచి ఈ ధ్యానంలోకి నుంచి రాకముందు కూడా మా వారు అన్ని ఆధ్యాత్మిక సంస్థల బుక్స్ మా ఇంట్లో ఉంటాయి. అప్పట్లో ఈ విలువ తెలీదు కాబట్టి అల్మారాలో, కప్‌బోర్డ్‌లలో ఉండేవన్నమాట. ఎప్పుడైతే నేను ధ్యానంలో 3 ఏళ్ల క్రితం వచ్చానో మళ్ళీ కప్‌బోర్డ్‌లో బుక్స్ మొత్తం తీసి కనీసం 100, 150 పుస్తకాలున్నాయన్నమాట. మరి అట్లా అన్ని బుక్స్ ఉంటే ఒకటి తీసి ఒకటి అట్లా ఇట్లా పడిపోతాయని ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క సలహా ద్వారా నేను ఇట్లా ఒక 3 బైండింగ్స్ బుక్స్ నేను తయారు చేయించా. తయారు చేయించిన తర్వాత మరలా తర్వాత నుంచి వచ్చిన బుక్స్ కూడా ఇప్పుడు ఇంకో బైండింగ్ చేయించే బుక్స్ మళ్ళీ తయారైనాయన్నమాట. గత 6 నెలలుగా, 3 నెలలుగా హిందీలో ధ్యాన జగత్ బుక్స్ కూడా నేను తెప్పిస్తున్నాను. ఎందుకు ప్రతిసారి ధ్యాన జగత్ బుక్ గురించి చాలా అద్భుతంగా ప్రచారం చేసేవారట.
అప్పుడు నేను అనుకున్నా, నేను కూడా ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మన కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా మన ఎంపికలే. ఇదొక్క మన జ్ఞానం తెచ్చుకోవడం కోసం మనం చేసుకున్న ఎంపికలే అనే విషయం ఎప్పుడైతే నేను ధ్యాన జగత్ బుక్ లో నుంచి చదివానో, ఆ రోజు నుంచే నేను ఒక పట్టుబడుగు సీతాకోకచిలుకలాగా ఎట్లా మరి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో అలా నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యానన్న అనుభూతి నాకు కలిగింది మాస్టర్స్. సో అప్పటి నుంచి కంటిన్యూగా మా ఇంట్లో వేరే బుక్స్ కూడా అంత ఎక్కువ ఉండవండి. జ్ఞాన జగత్ బుక్ నే కంపల్సరీ ప్రతి నెల ఫాలో చేస్తూ ఉంటాను. అంతకుముందున్న బుక్స్ కూడా నేను రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదన్నా ఒక విషయం నేను ఇది క్లాస్ చెప్పాలి అని అనిపిస్తే వెంటనే ఆ బుక్‌ని, ఆ పేజ్‌ని ఫోల్డ్ చేసేసి ఆ టాపిక్‌ని నేను రాసుకుంటా. ఇది నేను క్లాస్ చెప్పాలి అని. అట్లా నేను చెప్పిన క్లాసులు ఓవరాల్‌గా చూస్తే 80, 90 క్లాసులు ఆ ధ్యాన జగత్ బుక్‌లో టాపిక్సే అని నేను చెప్పడానికి ఎంతో ఆనందిస్తానండి. ఎందుకంటే మరి స్వాధ్యాయం వల్ల నేను ఎంత ఎదిగాను అంటే ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్పగలను. నా యొక్క జ్ఞాపకాల నిధిలో నేను ఏవైతే పాత భయాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ముద్రలున్నాయో, ఆ ముద్రలన్నింటిని కూడా నేను మరి నేను పోగొట్టుకోగలిగి, మరి వాటి స్థానాల్లో నేను అన్నీ గూడా సరియైన విధానాలే ఏర్పరుచుకుంటూ, మరి సరియైన విధా స్వాధ్యాయాలు చేస్తూ, మరి సరియైన పద్ధతిలో అందరికి ఈ విషయాన్ని పంచుతూ ఉండటం బట్టి, నా యొక్క జ్ఞాపకాల నిధిలో అన్నీ కూడా ఆల్‌మోస్ట్ నా మైండ్‌లో ఎరుకలో ఉన్నంత వరకు 99.99 పాయింట్ అంటారు చూసారా? అంతవరకు పోగొట్టుకున్నానని చెప్పగలను. 100% ఎందుకు చెప్పలేను అంటారా? ప్రతిరోజు సెల్ఫ్ చెకింగ్ అనేది ఒకటుంటది కాబట్టి, ఆ 1 పాయింట్ సెల్ఫ్ చెకింగ్‌కి ఉపయోగించుకున్నా అనమాట. సో, అంటే 100% ఎంత ప్రయత్నిస్తున్నానో, మరి ఆ ప్రయత్నం ద్వారా మనం ఎంత రియలైజేషన్ మనకు వచ్చిందో చూడండి. సో, మరి ఇక్కడ మాస్టర్స్ కూడా ఏమంటున్నారంటే, మరి అసత్యాలతో కూడిన పాత సెల్యులర్ మెమరీని మూలం నుంచి పెగలవేస్తున్నాము. మరి మూలం నుంచే పెగలవేయాలనే జ్ఞానం నాకు కూడా కలిగింది గాబట్టే, బాగా అత్యద్భుతంగా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మరి ఈ రోజు కూడా ఏదైనా డౌటొస్తే నేను వెంటనే ఇప్పుడు అలాంటి టిక్ చేసుకొని వెంటనే మరి గూగుల్‌లో చూస్తానా, నాకు తెలిసిన పిరమిడ్ మాస్టర్‌లనే కనుక్కుంటానా, ఏదన్నా కానివ్వండి వెంటనే తెలిసేసుకుంటాను. వెంటనే ఆ పైన ఇప్పుడు సపోజ్ ఈ బుక్ చదువుతున్నాను. ఇక్కడేదో దీని మీనింగ్ తెలియలేదు. అండర్‌లైన్ చేసి పైన ఆ అర్థం రాసేసుకుంటానన్నమాట. ఎందుకంటే మరలా ఆ బుక్ తీసి చదివినప్పుడు ఆ పాయింట్ పైన రాయబట్టి వెంటనే మనకి చదివేటప్పుడు మనం మర్చిపోకుండా వెంటనే మనకు అర్థమైపోతుంది ఆ టాపిక్. సో, అలాంటి ప్రయత్నం నేను నిరంతరం ఈ రోజుకు చేస్తూనే ఉంటాను మాస్టర్స్. అందువల్ల నా యొక్క మెమరీని ఎప్పుడు గూడా పాత జ్ఞాపకాలను తుడిచి ఎప్పటికప్పుడు మన ఇంటిని మనం ఫ్రెష్‌గా తుడుచుకుంటూ, నీట్‌గా ముగ్గులేసుకుంటూ, నీట్‌గా ఎప్పటికప్పుడు వస్తువులు నీట్‌గా సర్దుకుంటూ, మనం ఇంటిని గూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ప్రతి మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ప్రతి విషయం ఉపయోగమే. ధ్యానం చేసిన తర్వాత మనం మనలో మార్పు రావాల్సినయి ఒక ధ్యానానికి సంబంధించిన విషయాలే కాదు. మనం ప్రాపంచికంగాను, ఆధ్యాత్మికంగాను రెండిటి విషయాలు మనం ఎదుగుతూ ఉండాలి. మరి మధ్య మార్గం అనేది ఊరికే అని లేదు. మనం కొండలకి, కొనలకి వెళ్ళక్కర్లేదు. మనం గృహస్థ జీవితం అనుభవిస్తూనే మనం మరి ఉన్నత లోక స్థాయిలని ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకుంటూ ఎదగాలి. అటువంటి అవకాశం మనకు కేవలం మన పిరమిడ్ ధ్యానంలో మాత్రమే మన పత్రిసారథి జ్ఞానం ద్వారా మాత్రమే మనకుందని ఆల్‌మోస్ట్ మన అందరికీ తెలుసండి. కానీ తెలిసిన విషయాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది మనం నిరంతరం చేసుకోవాలనే విషయాన్నే మనం చెప్పుకుంటూ ఉండాలి. ఓకేనండి. అప్పుడే మనం ఏదైనా సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇదివరకులా బాధతో కాకుండా, ఆందోళనతో కాకుండా, మరి సమస్యలను పట్ల స్పందించకుండా ముందుకు సాగాలి. అవగాహనతో, మరి నిబ్బరంతో సమస్యని మనం పరిష్కరించుకోగలగాలి. ఇలా పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే మన యొక్క సెల్యులర్ మెమరీలో ఆ యొక్క కణజాలాల నుంచి మనం బయటపడగలము. ఇదేముందిలే అని అనుకోవడానికి ఏది కూడా ఉండదండి. ప్రతి చిన్నది కూడా మనం బేరీజు వేసుకోవాల్సిందే. అందుకే మనం వాక్కు పరిశుద్ధం చేసుకో. నిరంతరం మనం ఎదుగుతూ ఉన్న ప్రతి మన ఇంట్లో ఎవరికైనా సరే ఒక బోర్డ్‌ని పెట్టుకోండి మాస్టర్స్. మా ఇంట్లో హాల్‌లో ఒక బోర్డ్ ఉంటదనమాట. నాకు కనీసం 25 ఇయర్స్ నుంచి నాకు అలవాటు. ప్రతిరోజు నేను ఇవాళ ఎవరితో మాట్లాడాను, ఏ బుక్ చదివాను, మరి ఏ మాస్టర్ ఏదన్నా మెయిన్ పాయింట్ ఏమైనా చెప్తే నేను వెంటనే బోర్డ్ మీద రాస్తా అనమాట. మా ఇంటికి ఎవరైనా వస్తే మా ఇంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ ఏంటంటే ఆ బోర్డే. "ఏంటి బోర్డు? ఏం చేస్తావు పద్మ?" అంటే అది రాస్తానండి. నాకట్లా అలవాటు. సపోజ్ అదే కాదు ఆధ్యాత్మిక సంబంధించిన పాయింట్‌లే కాదు. మనం భౌతిక విషయాల్లో కూడా మన కిచెన్‌లో కొన్ని కొన్ని సరుకులు కావాలి. రేపు ఏదైనా పని చేయాలి. ఎక్కడికైనా వెళ్ళాలి. కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం అనుకోకుండా గుర్తుంచుకోవడానికి. నేను ఆ బోర్డ్ మీద రాసేస్తా అనమాట. ఓకే. ఆ పని జరిగిన తర్వాత నేను వెంటనే దాన్ని ఎరేజ్ చెరిపేస్తాను.
అట్లాగే మనం పాటించవలసిన విషయాలు కూడా అట్లా రాసుకున్నప్పుడు, ఓకే. నేను ఆ విషయాన్ని ఆచరిస్తూ నేను ఒక అవగాహన కలిగే వరకు నేను దాన్ని చెరపనండి. ఆధ్యాత్మిక విషయాలైతే మాత్రం అది ఇంప్లిమెంట్ చేస్తూ నాకది అలవాటయిపోవాలి. ఎప్పుడో విన్న పాయింట్‌గా ఉండకుండా నాకు అలవాటయిపోయే విషయం అయ్యే వరకు నేను దాన్ని తుడపను. అట్లా ఒక సెల్యులర్ మెమరీలో ఉండే విషయాన్ని ఎదురుగా పెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఉంటామనమాట. సో, అందరూ గూడా ఎవరికైనా ఇళ్లల్లో అట్లాంటి అవకాశం ఉంటే గనక ఒక బోర్డ్ పెట్టుకొని చిన్న వైట్ బోర్డ్ పెట్టుకొని మరి మీకు ఆహ్, అలా ఏర్పాటుంటే చేసుకోండి మాస్టర్స్. అలా బోర్డ్ మీద రాసుకోండి. మన స్కూల్ టీచర్‌లు ఎలా బోర్డ్ మీద రాస్తారో పిల్లలకి చూపిస్తూ, మనకు మనమే గురువు. ప్రతిసారి ఏమంటే ఎవరికి వారే గురువు. ఇక్కడ శిష్యులు, గురువులు ఎవరు లేరు. ఎవరు శిష్యులు కారు, ఎవరు గురువులు కారు. ఎవరైనా గురువులే. ప్రతి ఒక్కళ్ళు కూడా. మన పిరమిడ్ మాస్టర్‌లు ప్రతి ఒక్కళ్ళు గురువులే. ఇక్కడ ఏ ఒక్కరికి ఒకరే గురువు కాదు. చూడండి మిగతా సంస్థల్లో మరి వాళ్ళ యొక్క సంస్థకి గురువెవరు అంటే ఒకళ్ళుంటారు. వాళ్ళ యొక్క గురువెవరంటే ఒకళ్ళుంటారు. సపోజ్ వాళ్ళు జీవించి లేకపోయినప్పుడు గూడా వాళ్ళనే గురువుగా పెట్టుకొని అందరూ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గూడా ప్రతిసారి మనం ప్రేయర్ చేసుకుంటూ ఉన్న ప్రతిసారి ఏమంటారు? నన్నే నిరంతరం గురువుగా భావించుకుంటూ మిమ్మల్ని మీరు గూడా గురువుగా భావించుకుంటూ మీకు మీరే మిమ్మల్ని గురువులుగా తయారు చేసే విధంగా మీరు మౌల్డ్ అవ్వండి. మీ కర్మలను తొలగించుకోండి. మరి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన సహస్రారం ద్వారా మనం తెలుసుకుంటూ, ఈ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మన యొక్క మూలాధారం నుంచి సహస్రారం దాకా మన ప్రతి ఒక్క చక్రంలోకి శక్తిని ప్రసారం చేసుకోవడం ద్వారా మన కర్మలను తొలగించుకుంటాము. మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మన నాడీ మండలంలో ఉన్న 2,72,000 నాడులు కూడా యాక్టివేట్ అయ్యి మరి అయన్నీ గూడా కర్మలు తొలుగుతూ, ఆ కర్మలు తొలుగుతూ ఉన్నాయి అంటే మనకర్థం ఏంటి అంటే, మరి ఆ యొక్క మనోభావాల నుంచి మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాము? ఇంతకుముందు ఒకలా ఉన్నాం. ఇప్పుడెలా ఉన్నాం అనే విషయం మనకే ఎరుక వచ్చేలాగా మనం చెక్ చేసుకుంటే, ఓకే. మనం దీని నుంచి ఈ కర్మ నుంచి బయటపడ్డాము. ఈ కర్మ నుంచి బయటపడ్డాము. మనం నిత్యం ప్రతి విషయానికి ఆనందంగా మనం భావిస్తూ ఉన్నామంటే, మరి బుద్ధత్వం తెచ్చుకోవాలి అంటారు. బుద్ధత్వం ఎలా తెచ్చుకుంటాం? మరి బుద్ధుడికి బుద్ధత్వం ఎట్లా వచ్చింది గౌతమ బుద్ధుడికి? మరి ఆయన ఎన్ని మానాల నుంచి, అవమానాల నుంచి బయటపడి, ఒక రాజు అయ్యుండి, ఆ రాజరికం నుంచి బయటపడి, మరి బయటికెళ్ళి ఎన్నో అవమానాల ద్వారా, ధ్యాన సాధనల ద్వారా ఎన్నో అవమానాలు పొంది, ఇలా అనుభవం ద్వారా ఆయన అనుభవాలు మనందరికి తెలియపరుస్తూ, మరి మనందరికి జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. మరి ఆయన భార్య యశోధరాదేవి తర్వాత ఎలా మారింది? ముందు ఆవిడ గూడా ఎంతో మరి అజ్ఞానంతో పడ్డాను. ఆయన భర్త మరి గౌతమ బుద్ధుడు మరి పిల్లవాడిని భార్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మరి యశోధరాదేవి శోకంలో మునిగిపోయింది. శోకంలో మునిగిపోతూ తన చెలికెత్తెలందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని, నా కష్టం ఇది, నా కష్టం ఇది అని రోజు చెప్తూ ఉండేదట. అయితే ఒకరోజు వాళ్ళ అత్తగారు గౌతమ బుద్ధుడి తల్లి ఒకసారి ఏమందంటే, "అమ్మ నువ్వు రోజు చెప్తూ ఉంటే వాళ్ళందరూ వింటూనే ఉన్నారు కదా! రేపటి నుంచి నువ్వేం చేస్తావంటే మధ్యలో కూర్చొని ప్రతిరోజు ఒక్కొక్కళ్ళకి చెప్పించుకుంటూ ఉండు" అని చెప్పిందంట. చెప్పిన తర్వాత అప్పుడు నిజమే కదా! రోజు నేను చెప్తుంటే పాపం ఎవ్వరు కూడా కాదనకుండా కూర్చొని వింటూ ఉన్నారు. మరి వాళ్ళకి కూడా ఏవో ఉంటాయి కదా! అని అప్పుడొచ్చిందంట ఆవిడకి. అట్లాగే ఆవిడ కూర్చొని ధ్యానం అయిపోయిన తర్వాత సజ్జన సాంగత్యంలో ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు చెప్పేస్తుంటే వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు వింటూ ఉంటే, అయ్యో! అవునా ఇంతుంటాయా? కష్టం అంటే ఇదా? అవమానం అంటే ఇదా? మనం జ్ఞానం తెలుసుకోవాల్సింది ఈ విషయంలోనా? మనం ఎదగాల్సింది ఈ విషయంలోనా? అని ఎదుగుతూ చెప్తూ ఆవిడ చివరికి ఓకే. నాదసలు కష్టమే కాదు. నాదసలు బాధే కాదు. నా కన్నీళ్ళు అంతా నేను వృధా చేశాను. నా యొక్క సమయాన్ని ఎంతో వృధా చేశాను ఏడుస్తూ అని అప్పటినుంచి ఏం చేసిందంటే గౌతమ బుద్ధుల వారు అట్లా వెళ్ళింది నిజమే. ఆయన వెళ్ళిందనేది చాలా అద్భుతమే ఆయన అట్లా వెళ్ళడం అనేది. ఇప్పుడు మనం కూడా ధ్యాన ప్రచారం చేద్దాము. అని ఆ యొక్క యశోధరాదేవి వాళ్ళందరిని గూడా ఇంకా అందరికి ధ్యానం చేపిస్తూ, మరి ధ్యాన ప్రచారం చేస్తూ ఆవిడెక్కడ చేరిందంటే, గౌతమ బుద్ధుల వారు ఒకానొక ప్రదేశంలో ఎక్కడైతే ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారో, అక్కడికి ఆవిడ ధ్యాన ప్రచారం చేస్తూ చెలికెత్తెలందరినీ ఇంకా ఆమెకింకా పోగైన యొక్క సజ్జన సాంగత్యంలో వ్యక్తులందరినీ తీసుకువెళ్ళిందంట. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు గౌతమ బుద్ధుడితో ఆవిడేమంటుందంటే, "స్వామి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నేను సముద్రంలో మునిగిపోయాను. కానీ తర్వాత నాకు అత్తగారి ద్వారా అజ్ఞానాన్ని దూరం చేసుకొని, మరి నేను గూడా ధ్యాన సాధనలు మొదలుపెట్టి, నేను గూడా ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను స్వామి. తద్వారా నా కర్మలన్నింటిని నేను దూరం చేసుకోగలిగాను. మరి నా బిడ్డకు కూడా నేను తెలియజెప్పుకుంటూ ఉన్నాను. మరి మీరు నాకెంతో జ్ఞానాన్ని కలిగించి,
ఇలా చేయటం వల్ల నా జన్మ ధన్యమైంది. నా కర్మలు ఎన్నో కూడా తొలగిపోయినాయి అని చెప్పి ఆవిడ చాలా ఆనందపడిందంట. మరి గౌతమ బుద్ధుల వారు కూడా ఎంతో ఆనందించారు. ఎందుకంటే అప్పుడు ఆవిడేమందో తెలుసా? మీరిట్లా వెళ్లి మంచి పనే చేశారు. అదే మీరు రాజ్యంలోనే ఉంటే మనకి జ్ఞానం వచ్చేదా? ఈ ధ్యానం తెలుసుకునేవాళ్ళమా? మరి గౌతమ బుద్ధుల వారి యొక్క ఆనాపానసతిని పాళీ భాషలో 2500 సంవత్సరాల క్రితమే మనకు రచించి ఇచ్చారు. ఆయన యొక్క ధ్యాన అనుభవాల్ని ఆయన ద్వారా మనకి రాబడ్డాయి. మరి మనం ఎంత ప్రయత్నం చేయాలి? మన శాస్త్రవేత్తలు ఎంత ఎంత మరి వాళ్ళు పరిశోధనలు చేసి, మరి యొక్క మన కణజాలంలో మనం మరి పరిశోధనలు చేసి మనకి జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి శాస్త్రజ్ఞులు చేసే పని అదే. ఏంటి? కణజాలాల్లో ఎట్లా నిక్షిప్తమై ఉంటాయి మన యొక్క భావజాలాల వల్ల వచ్చిన రుగ్మతలు. మన ధ్యానంలో కూడా మనం ఏం తెలుసుకుంటాము? మనం ధ్యాన శక్తి ద్వారా వచ్చిన ఆ విశ్వమయ ప్రాణశక్తి మన అణువణువున, కణకణమున నిక్షిప్తమై ఉంటుంది. శక్తిని తీసుకుంటాము. తద్వారా కర్మలన్నింటిని కూడా మనం పోగొట్టుకొని, మనం ఎంతో అద్భుతమైన జీవనాన్ని విధానాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మన జీవన గమనాన్ని కూడా మార్చుకొని ధన్యులం అవుతాము. మరి ఆ ధన్యులం అయ్యామా లేదా అనే విషయం మనకి ఎట్లా ఎరుకలోకొస్తుందంటే, మరి నిరంతరం మన యొక్క త్రిమూర్తులు. త్రిమూర్తులెవరు? ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. పంచపాండవులెవరు? మరి నిధిధ్యాసన, ఆచరణ. మరి ఈ యొక్క ఐదుగురు పంచపాండవుల్ని మనం నిరంతరం మన గుప్పెట్లో ఉంచుకుంటే, మన యొక్క కర్మల్ని మనం తొలగించుకున్నట్లే, మన యొక్క భావజాలాల ద్వారా వచ్చిన కణజాలంలో నిక్షిప్తమైన ఈ జీవకణ నిక్షిప్తం యొక్క ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తొలగించుకుంటున్నాం అనే అనుభవ జ్ఞానాన్ని మనం అందరం కూడా పొందుతూ ఉందాము నిరంతరము. ఓకేనా మాస్టర్స్? మరి ఈ రోజున మనం తెలుసుకున్న ఈ యొక్క ఏ విషయమైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం అందరం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉందాము. మన యొక్క భావజాలాల వల్ల మన యొక్క కణాలలో మరి గతం తాలూకు కావచ్చు, ప్రస్తుతం జరిగే విషయాల్లో కావచ్చు, మనం ముద్రలు ఏర్పరచుకోకుండా మన ప్రయత్నం ఏ రకంగా ఉందో అనేది మనం ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ప్రయత్నం చేస్తూ అందరికి పంచుతూ ఉంటాను మాస్టర్స్. మరి మీరందరూ కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి మీరు కూడా అందరికీ జ్ఞానం పంచుతూ ఉండండి. పంచుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకసలు ధ్యానంలోకి రాకముందు ఆహ్, నాకు మాట్లాడాలన్న భయం. నా మాట సరిగా ఉండదు. మరి నా వాయిస్ బావుండదు. నాకు ఏదైనా చెప్పడం సరిగ్గా చేత కాదు అన్న ఒక ఆత్మన్యూనతా భావం అన్నమాట నా మీద నాకే. అయితే అలా ఉండేదాన్ని కాస్త ఈ రోజున రోజు మొత్తం మాట్లాడినా అలుపు రాదు. నాకు ఫుడ్ కానీ, నీళ్లు కానీ ఏమీ లేకపోయినా కానీ నాకసలేమీ తెలీదనమాట. నేను జ్ఞానం పంచుతూ ఉన్నప్పుడు మాస్టర్సే నాతో పలికిస్తున్నారు. ఇక్కడ పలికించేది పద్మ అనే శరీరం కాదు, మాస్టర్స్ యొక్క శక్తి ద్వారా నడుస్తుంది అన్న ఒక విషయాన్ని నేను నిక్షిప్తం చేసుకోబట్టి, ఆ శక్తే నడిపిస్తుందన్న భావాన్ని నేను నింపేసుకున్నాననమాట. నా కణకణమున ఈ భావాన్ని నింపేసుకున్నాను కాబట్టి, ఏ ముద్ర ఏర్పాటు చేసుకోకుండా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేనేమని భావించా అంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత, నా వాయిస్ మొద్దుగా ఉంటే ఏంటి? ఇంకో రకంగా ఉంటే ఏంటి? మూగదాన్నయితే కాదు గదా! మూగదానికైతే పుట్టించలేదు కదా భగవంతుడు. మరి ఎంతమంది మూగగా ఉన్నారు. మరి వాళ్ళతో పోల్చుకుంటే నేను గొప్పే కదా! నేను గ్రేటే కదా! అని భావించడం మొదలుపెట్టిన తర్వాత నుంచే చెప్పడం స్టార్ట్ చేశాను. చాలా మంది నాతో అంటారనమాట. నేను తెలిసిన వాళ్ళందరూ కూడా, "పద్మ నువ్వు ఒక 1 ½ ఇయర్ నుంచి ఇలా నువ్వు చెప్పడం మొదలుపెట్టావు. మొదలుపెట్టినప్పుడు నీ మాట తీరు గాని, ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో కానీ, పోనీ నీ వాయిస్‌లో కానీ ఎంత మార్పంటే సంబంధం లేదసలు. ఎంటైర్‌లీ చేంజ్ అయిపోయావు. ఇప్పుడెట్లా అంటే వింటూ ఉంటే వినాలనిపించేలాగా నీ వాయిస్ కూడా ఏదైనా పాట పాడినా గూడా, పాట పాడాలంటే భయం. బాబోయ్! అందరూ పారిపోతారు నేను పాడితే అని అంటుండేదాన్ని. కానీ ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా పాట పాడమంటే గూడా సిగ్గుపడట్లేదు, భయపడట్లేదు, ఏది అనుకోట్లా. సపోజ్ బాగలేదు, ఏమన్నా అన్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఏదైనా కామెంట్ చేస్తే నో ప్రాబ్లమ్. హిందీలో క్లాసెస్ చెప్తున్నాను. మరి లాంగ్వేజ్ అంత పర్ఫెక్ట్‌గా మనకుండదు. ఎందుకంటే మన వాడుక భాష తెలుగు కాబట్టి, మనకిది ఇంగ్లీష్‌లో, హిందీలో డైలీ మాడే అలవాటు ఉండదు కాబట్టి, పూర్తిగా అవగాహన చేసుకుంటాం. కానీ అవగాహన చేసుకోవడం వేరు, మాట్లాడడం వేరనమాట. సో, నేను మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లుతూ ఉంటాయి. అయితే కూడా నో ప్రాబ్లమ్. ఏదైనా కామెంట్ చేస్తారు. ఇప్పుడు నీకు అవసరమా హిందీ క్లాసులు చెప్పడం? ఇంకా ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ కానప్పుడు అని అన్నారనుకోండి, నో ప్రాబ్లమ్. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటేనే అది పర్ఫెక్ట్ అయిద్దే తప్ప, భయపడుతూ మాట్లాడకుండా ఉంటే పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మనం ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం వేరే భాష కూడా మాట్లాడగలిగే ప్రయత్నం చేస్తే,
మనం అది కూడా ఒక ధ్యాన ప్రచారమే. అది కూడా ఒక జ్ఞానాన్ని మనం పంచుకున్నట్లే. చూడండి మాస్టర్స్, ఇట్లా నేను హిందీ క్లాసులు చెప్పిన మొదట్లోనే 1, 2 క్లాసులు చెప్పిన మొదట్లోనే నాకు పూనా నుంచి బుద్ధగయ ధ్యాన మహాచక్రం 3 రోజులు జరిగినాయన్నమాట. అక్కడ జరిగినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. మాస్టర్ మీరు ఒక 3 డేస్ రాగలరా? హిందీలో ఇట్లా ఎవరైనా వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అన్నారు. చూడండి, 2 క్లాసులే నేను చెప్పింది. నా లాంగ్వేజ్ ఇంకా అంత పర్ఫెక్ట్ గూడా కాదు. ఎందుకంటే పర్ఫెక్ట్ అయ్యే ప్రధాన ప్రయత్నంలో ఉన్నా అన్నమాట, భయపడకుండా. నాకంత ఆఫరొచ్చింది. కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఎంటైర్‌లీ చాలా అంటే చాలా లాంగ్ అన్నమాట. ఇంతవరకు నేనెక్కడికి వదిలిపెట్టి నేను వెళ్ళలేదు. నా నా మ్యారేజ్ అయిన 25 ఏళ్ల లైఫ్‌లో ధ్యానంలోకొచ్చి నేనింత నలుగురి మీద గొప్పగా ఇట్లా చెప్పగలుగుతున్నాను అనుభవాలంటేనే చాలా గ్రేట్ అనమాట. ఎక్కడికి మాట్లాడను, ఎక్కడికి వెళ్ళను. అసలు ఒంటరిగా అయితే ఎవ్వరు పంపరనమాట. సో, అంత దూరం అయ్యేసరికి నన్ను పంపల ఇంట్లో. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, అవకాశమొస్తే ధైర్యంగా వెళ్ళగలను. అంటే ఆ ధైర్యం రావడం కావచ్చు, నాకు తెలిసిన విషయాన్ని చెప్పడంలో సిగ్గుపడకుండా, మొహాట పడకుండా చెప్పే ప్రయత్నం కావచ్చు. నేను జంకు లేకుండా చేస్తున్నాను ప్రయత్నము. మరి ఈ యొక్క ప్రయత్నం అందరూ గూడా చేస్తే, మన యొక్క సాధనలకి ఫలితం అనే యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని నేను షేర్ చేస్తున్నాను మాస్టర్స్. మరి నా యొక్క జ్ఞానాన్ని మీకు పంచగలిగే అవకాశం ఇచ్చినందుకు మరి మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్‌కి, మరి వింటూ మీరందరూ గూడా నాకెంతో కోఆపరేట్ చేశారు మాస్టర్స్. మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. లలిత మేడం గారు, థాంక్ యూ సో మచ్ అండి.